నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. శంబాల నగరం. సో ఈ ప్రదేశాన్ని గురించి చాలా కథనాలు వింటూ వచ్చాం మనం. వార్తల్లో కావచ్చు, చాలా వరకు వీడియోస్లో చూస్తూ ఉన్నాం. సో ఈ ప్రదేశానికి ఎలా వెళ్ళాలి, ఈ ప్రదేశానికి సంబంధించి రహస్యాలు ఏంటి, అసలు మానవుడు ఆ ప్లేస్కి వెళ్ళగలడా, అక్కడ ఎవరుంటారు, ఆ ప్రదేశానికి ఎలా రీచ్ అవ్వాలి, సో అన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం శంబాల నగరానికి డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఉన్న రహస్యాలను ఎక్స్ప్లోర్ చేసిన వ్యక్తి మనతో ఉన్నారు. ప్రస్తుతానికి మనతో పాటు శంబాల 360 సొల్యూషన్స్ ఫౌండర్ డాక్టర్ కె హరిహరనాథ్ రాజు గారు ఉన్నారు. సార్తో మాట్లాడి అసలు ఆ శంబాల ప్లేస్ నగరం యొక్క విశిష్టత కావచ్చు, అక్కడ రహస్యాలు కావచ్చు, అక్కడికి ఎలా వెళ్ళాలి, A to Z డీటెయిల్స్ ప్రస్తుతం మనం కనుక్కుందాం. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నానండి. ఇప్పటి వరకు ఆ ప్లేస్ గురించి చాలా వీడియోస్లో చూడడము, డాక్యుమెంటేషన్లో వినడమే తప్ప ఫస్ట్ టైం డైరెక్ట్గా ఆ ప్లేస్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసిన వచ్చిన పర్సన్తో నేను మాట్లాడుతున్నాను. సో మీ మాటలో చెప్పండి, ఆ ప్లేస్ వెళ్ళారు, మీరు ఏం ఎక్స్పీరియన్స్ చేశారు, మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది, మీ జర్నీ గురించి చెప్పండి, అక్కడ ఉన్న రహస్యాలు కంప్లీట్ డీటెయిల్స్ మాకు తెలియజేయండి సార్. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీరు ఈ టీవీలో ఈ విషయం తెలుసుకుంటాం కూడా చాలా అదృష్టం అండి. అంటే ఎంతో యోగం ఉంటే కానీ శంబాల గురించి తెలియదండి. అంటే శంబాల అంటే ఏంటంటే అదొక అమ్మవారి ప్లేస్ అండి. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. అంటే సృష్టి బిగిన్ అయింది శంబాలలోనే. అంటే శంబాలలో ఒక అమ్మవారు ఉన్నారు. అమ్మవారి ద్వారా మ్యాన్ అండ్ ఉమెన్ క్రియేట్ అయ్యి దాని ద్వారా సృష్టి బిగిన్ అయ్యి అలా ప్రపంచం అంతా స్ప్రెడ్ అయిపోయారు మొత్తం. ఈరోజు ఎంతమంది మానవులు అవుతారు కారణం సృష్టి ఆవిర్భావం శంబాలలో జరిగింది. అంటే యాక్చువల్గా శంబాల అంటే అందరూ ఏదో నార్మల్గా ఫిజికల్గా వెళ్ళి గుడిలోకి వెళ్ళి ఏదో నార్మల్గా వెళ్ళి వచ్చే ప్లేస్ కంటికి కనిపిస్తుందని కూడా కొంతమంది భావన ఉంది. అది ఎక్కడెక్కడో ఉందని రకరకాలుగా ఉన్నాయండి. అంటే ఈ ప్లేస్ కొంతమంది ఏమో చైనాలో ఉంటుందంటారు, కొంతమంది హిమాలయస్ అంటారు, లేదంటే కొంతమంది రష్యాలో ఉంటుందంటారు. సో మనం వెళ్ళాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది, ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి సార్? యాక్చువల్గా అయితేనండి మందికి కర్మభూమి అంటారు. ఇప్పుడు అఖండ భారతం ఏదైతే ఉందో హిమాలయాలు ఏదవుతుందో వేదభూమి అండి. హిమాలయాల అవతల శంబాల పుణ్యభూమి. అది ఎక్కడ ఉందంటే గోబీ డిజర్ట్లో ఉందండి. గోబీ డిజర్ట్ అంటే చైనాకి అవతల, అంటే చైనా అండ్ మంగోలియా టెరిటరీ. ఇప్పుడు మంగోలియా కంట్రీలో ఉంది. అంటే మంగోలియా వీసా తీసుకుని మనం శంబాల వెళ్ళచ్చు. శంబాల వెళ్ళాలంటే ఓన్లీ జూన్ జూలైలోనే వెళ్తేనే అక్కడికి అవకాశం ఉంటుంది. ఎందుకని పర్టికులర్గా 2 నెలలు మాత్రమే? మిగతా రోజుల్లో అది మంచుతో కప్పబడి ఉంటుందండి. -45 degrees టెంపరేచర్లో ఉంటుంది. అంటే అక్కడికి వెళ్ళటం అనేది నార్మల్ పీపుల్కి చాలా కష్టం. జూన్ జూలైలతో ఉంటే అది అట్మాస్ఫియర్ అనేది పర్మిట్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా అక్కడ వెళ్ళడానికి వాళ్ళకి కావాల్సిన అర్హతలు ఏంటి? ఇప్పుడు డబ్బులు ఉంటే చాలా మంది వెళ్ళొచ్చు అనే భావనలో ఉంటారు కదా. అసలు వెళ్ళడానికి అర్హతలు ఏంటంటే ఫిజికల్గా కనపడదు అంటారు కదా. ఏంటి, ఎవరు వెళ్ళాలి, ఎలాంటి తపస్సు చేస్తే అక్కడ వెళ్ళగలమంటారు? వెళ్ళాలి అంటే మనం ప్యూరిటీ ఉండాలండి. ఫస్ట్ ఎవరికైతే ప్యూరిటీ ఉందో వాళ్ళకి అక్కడికి వెళ్ళే అవకాశం. అంటే ఫస్ట్ మీకు సంకల్పం కావాలి. నేను శంబాల వెళ్తాను అని మీరు అనుకుంటే మనసులో ఫస్ట్ దేహశుద్ధి కావాలండి. దేహశుద్ధి అంటే ఏంటంటే ఫిజికల్. అందరూ హెల్త్ అనుకుంటారు నార్మల్గా. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, ఇంటలెక్చువల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్. అంటే ఏ రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు ఉండకూడదు. ఉన్నా కూడా పోతాయి. మీరు అనుకుంటే చాలు. మీరు ఎంత పెద్ద హెల్త్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారా అవన్నీ కూడా మీరు హెల్త్ అంతా కూడా ప్యూర్ హెల్త్లోకి వెళ్ళిపోతారు. 2 వాక్ శుద్ధి. నిజం మాట్లాడాలి, అబద్ధం మాట్లాడకూడదు ప్రతి విషయంలోనే. మీకు ఏం కావాలి, నిజం ఎందుకు మాట్లాడరు? బిజినెస్లో ఏదో అబద్ధాలు ఆడితే కానీ అవ్వదు అని అబద్ధం అవసరం లేదు. మీరు ఇక్కడ నుంచి ప్యూరిటీగా మారితే మీకు వద్దంటే డబ్బు వస్తుంది. అబండెన్స్ ఆఫ్ మనీ. అంటే శంబాల అంటే ఏంటండి, ఫస్ట్ మహాలక్ష్మి అంటే అబండెన్స్ ఆఫ్ మనీ, మహాకాళి మంచి ఆరోగ్యం, శక్తి, నెక్స్ట్ సరస్వతి మాత అంటే జ్ఞానం, ఈ తెలివితేటలు, ఈ 3 అందులో ఉన్నాయి. అసలు మీరు దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు అనుకుంటే ఆ 3 100% మీకు వచ్చేస్తాయి. ఫస్ట్ పేరుకి పేరు వస్తుంది, మంచి ఆరోగ్యం వస్తుంది, మంచి జ్ఞానం వస్తుంది, నెక్స్ట్ డబ్బులు కూడా వస్తాయండి. అంటే ముందు ఎక్కడ కూడా ప్యూరిటీ ఉండాలి. ప్యూరిటీ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వాక్ శుద్ధి, నిజం మాట్లాడాలి. తర్వాత మనోశుద్ధి, అంటే ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి. 100%. 1% కూడా నెగిటివ్ థాట్స్ అనేది రాకూడదు. ఆ రకంగా అవుతాకి మేము హెల్ప్ చేస్తాం. 4వది ఆత్మశుద్ధి, అంటే కర్మలు లేకుండా ఉండాలి. అంటే ఇదంటే ఏంటంటేనండి పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది మీకు తెలిస్తే మీకు ఏంటో అర్థమవుతుంది. ఫస్ట్ మిమ్మల్ని నేను ఇంట్రాక్షన్ అవుతున్నాను. దేవుడు ఉన్నాడండి. దేవుడు ఉన్నాడు.
ఏ రూపంలో ఉన్నాడు దేవుడు ఒక శక్తిని నమ్ముతూ ఉంటాం సాధారణ. అది మీలో ఉన్నాడా బయట ఉన్నాడా? అందరిలో ఉన్నాడు. సరే, మీలో ఉన్న దేవుని మీరు చూసుకోగలుగుతున్నారా? మీలో ఉన్న దేవుణ్ణి చూసుకుంటమే శంబాలా జర్నీ. ఆత్మరహస్యం. మీరెవరు, మీరు ఎందుకు పుట్టారు, మీరు ఎందుకు బతుకుతున్నారు, మీ పర్పస్ ఏంటి ఈ భూమి మీదకి వచ్చినందుకు మీరు తెలుసుకోగలుగుతారు. మనందరం కూడా యూనివర్స్ నుంచి ఆత్మరూపాన్న భూమి మీదకి వస్తామండి. 84 లక్షల కోట్ల జీవరాశులు జన్మలెత్తి ఆఖరి జన్మ మానవ జన్మ. అంటే ఈ మానవ జన్మ 7 సార్లు వస్తుంది ఎవరికైనా సరే. 7 సార్లు లోపల మీరెవరో తెలుసుకుని, మీరు ఆత్మజ్ఞానం పొంది, మీ కర్మలన్నీ బ్యాలెన్సింగ్ చేసుకుని, మీరు ఒక భగవంతుడిగా మారి విశ్వంలో ఉన్న పరమాత్మల్లో మీ ఆత్మ ఐక్యమైపోవాలి. అదే మోక్షం, అదే ఎన్లైట్మెంట్, అది పర్పస్ ఆఫ్ లైఫ్. శంబాలాకి వెళ్ళిన తర్వాత సార్ మన బాడీని మనం ఫీల్ అవ్వగలమా, లేదంటే ఓన్లీ ఆత్మే అక్కడికి వెళ్తుంది అంటారా? లైక్ ఎలా? ఫిజికల్ బాడీకి వెళ్ళొచ్చండి మనందరూ 100%. నార్మల్గా మీరు ఎలా వెళ్తారు, కానీ మీరు చాలా హయ్యర్ డైమెన్షన్లోకి వెళ్ళిపోతారు. మీరు ఎనర్జీ లెవెల్ హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోతుంది, మీ మైండ్ జీరోలోకి వెళ్ళిపోతుంది. మీ ఆత్మ మొత్తం వర్క్ చేసి మైండ్ పనిచేతండి. అంటే మైండ్ కాదు అక్కడ, మైండ్తో చేసేది. ఎందుకంటే ఇక్కడ మనకు 3 ఉన్నాయండి, మనం 3 తెలుసుకోవాలి. ఫస్ట్ ఫిజికల్ బాడీ అండి, బాడీ, 2 మైండ్, 3 సోల్. ఈ 3 ఒకటే అనుకుంటున్నాం, కానీ 3 డైమెన్షన్లో ఉన్నాయి. ఫిజికల్ బాడీ అనేది పంచభూతాలతో కనెక్ట్ అయి ఉంటుందండి. పంచభూతాలు అంటే మన పంచభూత తత్వం. మన బాడీ అనేది దేనితో వచ్చిందండి? పంచభూతాలతో. అంతే, మనం చచ్చిపోయిన తర్వాత కూడా పంచభూతాలతో కలిపేయాలంటారు. అంత ఫిజికల్ బాడీ అంతా కూడా పంచభూతాల వరకే లెఫ్ట్ ఉంటుంది, కనెక్టివిటీ ఉంటుంది. ఈ మైండ్ అనేది గ్రహాలతో కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఫిజికల్ బాడీ అంటే మనకి ఇక్కడ ఏంటండి, 5 సెన్సెస్. కళ్ళు చూస్తాయి ఎంతసేపు అండి, కలర్ థెరపీ అంటారు, క్షణం. స్మెల్ చూస్తారు, అది కూడా ఎంతసేపు ఉంటుంది స్మెల్లో, క్షణికం. మంచి మ్యూజిక్ వింటారు, క్షణికం. మంచి టేస్ట్ చూస్తారు, క్షణికం. టచ్, ఇవన్నీ కూడా క్షణికమే. అందరూ కూడా ఈ ఫిజికల్ బాడీలో ఓన్లీ క్షణికానందం కోసమే స్టక్అప్ అయిపోయి ఇదే ప్రపంచం, ఇదే లౌకికం అనుకుని అందరూ ఆగిపోయారండి. దానికంటే హయ్యర్ లెవెల్ గ్రహాలు, సోలార్ సిస్టమ్. అంటే మైండ్ అనేది 9 నవగ్రహాలతో, 27 నక్షత్రాలతో, 12 రాశులతో కనెక్ట్ అయి ఉంటుందండి. అంటే వాయు తిరుగుతున్నట్టు బట్టి మీ ఆలోచనలు మారిపోతుంటాయి. కొంతమంది పాజిటివ్గా ఆలోచిస్తారు, కొంతమంది నెగిటివ్గా ఆలోచిస్తారు. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారంటే దానికోసం కూడా మళ్ళీ డెప్త్గా వెళ్ళినప్పుడు నేను మొత్తం అంతా చెప్తాను. ఓన్లీ పైపైన చెప్తున్నాను. ఇంకా 3వది ఏదో ఆత్మ అండి. ఆత్మ ఎప్పుడు కూడా కాన్షియస్నెస్, సుప్రీం గాడ్తో కనెక్ట్ అయి ఉంటుంది. అదే శంబాలా తల్లి. అంటే ఇది అక్కడ కనెక్ట్ చేసుకుంటమే ఈ శంబాలా జర్నీ. కాకపోతే ఫిజికల్గా వెళ్ళినప్పుడు మనం ఆ ప్లేస్లోకి వెళ్ళగానే ఆ ఎనర్జీ ఫీల్డ్లో మనం మమేకం అయిపోతుంది. ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర గుడికి వెళ్ళారు, మీరు ఇక్కడ వెంకటేశ్వర గుడికి వెళ్ళారు, మీ ఊళ్ళో అక్కడ వెంకటేశ్వర ఉన్నారు, అక్కడ వెంకటేశ్వర ఉన్నారు. మీరు ఇక్కడ ఏం చూస్తున్నారు, అక్కడ ఏం చూస్తున్నారు, అక్కడ ఎక్స్పీరియన్స్ పొందుతున్నారు. అక్కడ సోమవారం, ఇక్కడ సోమవారం ఒకటే. కానీ ఈ సోమవారం మామూలు దగ్గరగా ఇక్కడ ఒక 100 మందో 500 మందో రోజుకు వస్తారు, దానికి గుడి అన్నారు. ఇంకా కొంతమంది ఒక 1000 మంది వస్తే దేవాలయం అన్నారు, 1,00,000 మంది వస్తే పుణ్యక్షేత్రం అన్నారు. అంటే అక్కడ ఉన్న ఎనర్జీ ఫీల్డ్ డిఫరెంట్ ఉంటుంది. అలాగే శంబాలో ఎనర్జీ ఉంది హయ్యర్ డైమెన్షన్, వేరే డైమెన్షన్. అక్కడికి వెళ్ళాలి అనుకుంటే మీరు ప్యూరిటీగా ఉంటే, మీరు మారితే ఈ రోజు నుంచి నేను శంబాలో వెళ్ళాలనుకుంటున్నాను, నా పర్పస్ ఆఫ్ లైఫ్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు కరెక్ట్గా లేకపోయినా రైట్ నో ఈ నిమిషం నుంచి అయినా మారినా కూడా ఎంత టైం పడుతుంది అంటారు ఆ సాధన కావచ్చు అంత గెయిన్ చేసి ప్యూరిటీగా చెందడానికి? మీరు అనుకోవాలి ఫస్ట్ నమ్మాలి మీరు. అంటే మీకు కర్మ లేకుండా చేసుకోవాలి. అంటే ఇప్పటివరకు అందరూ ఏమంటారు, కర్మ ఉంటే కర్మ అనుభవించాలరా, నీ కర్మ. మన కర్మలని ఏ భగవంతుడు క్లియర్ చేయలేడు, ఏ గురువు క్లియర్ చేయలేడు. ఇక్కడ 2 ఆప్షన్లు, నువ్వు కర్మ అనుభవిస్తావా లేకపోతే కర్మని రీరేట్ చేసుకుంటావా. ఇక్కడ రీరేట్ చేసుకుంటాకి ఇక్కడ మనం వే చూపిస్తాం. అంటే 100% మీ కర్మల్ని మీరు రీరేట్ చేసుకుంటారు. ఇప్పుడు ఏమని, నేను శంబాలాకి వెళ్తాను అని యూనివర్స్ చెప్పండి. మీరు ఆటోమేటికల్లీ మీ యొక్క జర్నీ అనేది ఎలా వెళ్ళచ్చు అంటే, మీరు అంటూ మనం ఏదైనా ఒక వెహికల్ తీసుకోవాలి, మీరు నడిచి వెళ్ళారు, ఎంత దూరం వెళ్ళగలుగుతారు? వేరే వీధికి వెళ్ళేటప్పటికి మీకు ఎనర్జీ డ్రాప్ అయిపోతుంది. అది ఒక 2 వీలర్ తీసుకున్నారు, అదే ఎనర్జీతో వేరే డిస్టిక్ వెళ్ళచ్చు. 4 వీలర్ తీసుకున్నారు, అదే ఎనర్జీతో వేరే స్టేట్కి వెళ్ళచ్చు. ఫ్లైట్ తీసుకున్నారు, అదే ఎనర్జీతో వేరే కంట్రీకి వెళ్ళచ్చు. రాకెట్ తీసుకున్నారు, వేరే ప్లానెట్కి వెళ్ళచ్చు. అంటే ఏదో ఒక టూల్ ఉంటే ఆటోమేటిక్గా మీకు తొందరగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకని మీరు కూడా మీ సంకల్పం చేసుకుని, అంటే బాడీ మైండ్ సోల్ని సింక్రనైజ్ చేసి మీరు కూడా ట్రాన్స్ఫర్మేషన్ అవుతే
మీకు కూడా అవుతుంది. సంకల్పం ఉండాలి. దానికి నేను టిప్స్ చెప్తాను, ఎలా వెళ్ళాలి, ఎంత ఈజీగా వెళ్ళచ్చు. అంటే నాకు అనుభవం ఉంది కాబట్టి నేను 2016లో వెళ్ళడం జరిగింది. అక్కడ ఎంత టైం స్పెండ్ ఉన్నారు సార్ అక్కడ మీరు? యాక్చువల్గా వెళ్ళాలంటే ఒక ప్రాసెస్ ఉంటుందండి. ఫస్ట్ నాకు మా గురువు గారు డాక్టర్ సి కృష్ణ రమేష్ గారు 2012లో వెళ్ళిచ్చారు ఆయన. అప్పుడు నన్ను కూడా రమ్మన్నారు, కానీ అప్పుడు నాకు అంత ప్యూరిటీ రాలేదు. అంటే ప్యూరిటీ లేకపోతే అక్కడికి వెళ్ళలేరండి, వెళ్దాం అనుకున్నా వెళ్ళలేరు. కానీ నేను ఆయన 2012లో వెళ్ళిన తర్వాత ఆయన ఏదైతే చెప్పారో అదంతా నేను ప్రాసెస్ అయ్యి నేను కూడా తపస్సు చేశాను, ఒక యజ్ఞం చేశాను. ఆయన ఏం ఫాలో అవ్వమన్నారు అన్నీ ఫాలో అయ్యా. 2016లో మళ్ళీ కాలప్ చేశారు. అప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళి రావడం జరిగింది. సార్ ఎంత ప్యూరిటీగా ఉన్నా కూడా మీరు చెప్పారు టెంపరేచర్ అనేది -లో ఉంటుంది అన్నారు కదా, సాధారణంగా మరి అది తట్టుకోవడం కష్టం కదా, మరి అక్కడ ఎలా సర్వైవ్ అవుతామంటారు? అంటే అది ఓన్లీ జూన్ జూలై కాకుండా మిగతా టైంలోకి వెళ్తే ఉంటుంది. కానీ జూన్ జూలైలో నార్మల్ టెంపరేచరే ఉంటుంది. చాలా హై ఎనర్జీ ఉంటుంది. మీకు అక్కడ ఆకలి వేయదు, దాహం వేయదు, చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. మీకు అసలు మైండ్ జీరోలోకి వెళ్ళిపోతాం కదా. లేదన్నారు, ఇప్పుడు అదే అడగబోతున్నాను. యాక్చువల్లీ అక్కడ జీవన శైలి కావచ్చు, ఆహారపు అలవాట్లు కావచ్చు, లైక్ ఎలా ఉంటుంది అక్కడ సాధారణంగా? ఎలా ఉంటుంది? ఇది హైయర్ డైమెన్షన్ అండి. అంటే లోయర్ డైమెన్షన్. ఇక్కడికి మళ్ళీ పంచిపోతాలతో బాడీకి ఏం కావాలండి? పంచిపోతాలతో తత్వం. మైండ్కి ఏం కావాలి? ఇప్పుడు మన ఫిజికల్ బాడీలో మనం చెప్తున్నాను చూడండి, మనం రోజు ఫిజికల్ బాడీకి ఏం కావాలి? ఎక్సర్సైజ్ చేస్తే ఇచ్చేస్తుంది. ఫిజికల్ బాడీకి ఏం స్ట్రెంగ్త్ ఎలా వస్తుంది? ఎక్సర్సైజ్ చేస్తే, ఆహారం తీసుకుంటే, గాలి పీల్చుకుంటే, దీనివల్ల మనకి శక్తి వస్తుందండి. 5 సెన్సెస్ తోటి వస్తుంది శక్తి. బాడీ మైండ్కి ఏమొస్తుందండి? మైండ్కి ఎనర్జీ కావాలంటే మెడిటేషన్ చేస్తే వస్తుంది. ఆత్మకి శక్తి కావాలంటే పూజ చేస్తే వస్తుంది, ప్రేయర్ చేస్తే వస్తుంది, హోమం చేస్తే వస్తుంది. అంటే ఒక్కదానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి మనకి, మన బాడీకి సంబంధించిన వరకు. శంబాల అయ్యేటప్పటికి ఇంకా ఏం అక్కర్లేదండి. ఆ విశ్వమే ఆటోమేటిక్గా దీని బాడీని ఎప్పుడైతే ఆత్మతో కనెక్ట్ అయిపోయిందో ఆత్మని చూసుకుంటుంది, ఆత్మే రిపేర్ చేసుకుంటుంది బాడీని అంతా. మనకు చూడండి, విశ్వం నుంచి మనం భూమి మీదకి వచ్చిన తర్వాత 84 లక్షల కోట్ల జీవరాశులు జన్మలెత్తి, మానవ జన్మ ఎత్తి రావడం జరుగుతుంది కదా. అసలు మనకు ఫస్ట్ ఏంటంటే ఆ విశ్వం నుంచి వచ్చిన ఆ అణువులో ఆ శక్తి, దైవశక్తి ఇప్పటికి ఎవరు కనుక్కోలేకపోయారండి. దాన్ని ఎవరు, అంటే సైన్స్కి అందంది ఇది. అంటే స్పిరిచువల్ అనేది హయ్యర్ డైమెన్షన్. ఇది నార్మల్గా మనం లోకల్గా మాట్లాడుకునేది అంతా ఇప్పటివరకు మీరు ఏదైతే నిజం అనుకుంటున్నారో అదంతా అబద్ధం, ఏదైతే అబద్ధం అనుకుంటున్నారో అది నిజం. అది మీరు ఎప్పుడు తెలుసుకుంటారు? మీకు ఎక్స్పీరియన్స్ అవుతాయి. అనుభవం కంటే గొప్పది లేదండి. శంబాల్ అనేది ఒక అనుభవం. ఫస్ట్ మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి? నెగిటివ్గా ఉండకూడదు. ఇది అవ్వదు, ఇది జరగదు, ఇది ఎక్కడికి ఎవరు వెళ్ళలేరు, ఋషులే వెళ్ళగలుగుతారు, నువ్వెందుకు ఋషులు కాకూడదు, నువ్వెందుకు ఇది అవ్వకూడదు. అందరినీ ఒకలాగా పుట్టించాడండి. ఇప్పుడు కామన్ పీపుల్ కూడా ఎక్స్ట్రాడనరీ పర్సన్స్ అవుతున్నారు. నువ్వు తపస్సు చేసుకుని నువ్వు అనుకోవాలి. ఫస్ట్ నువ్వు నెగిటివ్గా ఆలోచించావంటే అక్కడ అర్హత లేదు. కానీ ఎప్పటికప్పుడు వస్తుంది, టైం వస్తుంది. ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి. అంటే ఎంతసేపు ఎంత పాజిటివ్గా ఉంటే స్పిరిచువాలిటీ కనెక్ట్ అవుతుందండి. నెగిటివ్ ఉంటే లోయర్ డైమెన్షన్కి వెళ్ళిపోతారు. ఎవరితో హైయర్ డైమెన్షన్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? 100% పాజిటివ్ ఉండాలి. అంటే మా సబ్జెక్ట్ కూడా 100కి 100 వస్తే పాస్ అయినట్టు, 100కి 99 వస్తే 0. అంటే 1% కూడా నెగిటివ్ థాట్ రాకూడదు. నెగిటివ్ థాట్ అనేది మైండ్. నువ్వు మైండ్తో వద్దు, ఆత్మతో చెయ్యేది కూడా. భగవంతుడు ఎక్కడున్నాడు? నీ లోపల ఉన్నాడు. ఇప్పుడు నువ్వు బయట ఎదుగుతున్నావు అంతా. నువ్వు ఎప్పుడైతే లోపలికి జర్నీ చేయగలుగుతావో నీకు అన్నీ తెలిసిపోతాయండి. ఎందుకంటే మనకి పంచకోశాలు అంటారు. అన్నమయ కోసం ఫిజికల్ బాడీ, ప్రాణమయ కోసం ఎనర్జీ బాడీ, మనోమయ కోసం మైండ్ బాడీ. చూసారు ఎంత పెద్ద ఉందో? ఇదే వినదో, నాకు అన్నీ తెలుసు. ఇగో, ఐనో యాటిట్యూడ్, నెగిటివ్ మెంటాలిటీ, ఇదంతా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే అక్కడ ఆ డైమెన్షన్కి వెళ్లకుండా ఇది ఆపేస్తుందండి. ఎప్పుడైతే 0 చేశారో దీని లోపల ఉందండి జ్ఞానమయ, విజ్ఞానమయ కోసం. ఎన్సైక్లోపీడియా అంతా మన లోపల ఉంది. ఇప్పుడు నలంద యూనివర్సిటీలో ఎన్నో దాన్ని తగలబెట్టేశారు, కానీ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఎక్కడున్నాయండి? ఎవరిలో ఉన్నాయి? 84 లక్షల కోట్ల జీవరాశులే కాదు, మనం ఎంతమంది అయితే మానవులుగా పుట్టారో అందరిలోనే అది ఉంది జ్ఞానం. మీరు ఎప్పుడైతే లోపలికి ట్రావెల్ చేశారో, మీరు లోపల ఎప్పుడైతే ఆత్మను పట్టుకున్నారో ఆ లోపల నుంచి మీకు ఉప్పొంగిపోతుంది మీకు జ్ఞానం అంతా. మీకు అన్నీ తెలిసిపోతాయి. మీరు ఒక బుక్స్ అయితే రాదు. బుక్ అనేది ఒక బుక్ రాశారంటే ఒక మనిషి ఆలోచన. మీరు ఎప్పుడైతే ఇంటర్నల్గా ట్రావెల్ చేశారో, మీరు ఇంటర్నల్గా మీరేంటో తెలుసుకోగలిగారు, నేనెవరని అని మీరు తెలుసుకోగలిగారు, మీకు అన్నీ అర్థమైపోతుంది. సార్ మీరు అక్కడ ప్రదేశానికి వెళ్ళారు కదా, చాలా మంది లైక్ ఎవరైతే స్పిరిచువాలిటీగా ఉన్నారో సాధన చేసి వస్తూ ఉంటారు, వాళ్ళతో అక్కడ మీరు ఇంటరాక్ట్ అయ్యారా? లైక్ అక్కడ డే ఎలా ఉంటుంది? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా డే ఎలా ఉంటుంది అక్కడ సాధారణంగా? చాలా ఎక్స్ట్రాడనరీ, వండర్ఫుల్. అంటే నేను యాక్చువల్గా ముందు రోజు ఒక రోజు వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రి ఒక ప్లేస్లో మమ్మల్ని ఎంట్రన్స్ అనమాట, శంబాల ఎంట్రన్స్.
ఎవరన్నా వెల్కమ్ చేయడానికి ఎవరన్నా ఉంటారు అక్కడ? గార్డియన్స్ లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటారు అక్కడ? అలాంటి ఏం కాదండి. అదేంటంటే ఫస్ట్ హట్ ఉంటుందన్నమాట. హట్లోకి వెళ్ళి ఆ రోజు రాత్రి అక్కడ నిద్ర చేసాం. నిద్ర చేసినప్పుడు అంటే నిద్ర అనేది రాలేదు అసలు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంజెల్స్తో మాట్లాడాం. అంటే మేము ముగ్గురు వెళ్ళామండి. ముగ్గురికి ఒక్కొక్కరికి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. నేనైతే గురువులతో మాట్లాడాను, కొంతమంది అయితే ఏంజెల్స్తో మాట్లాడారు. అంటే మనం మీకు ఒక్కొక్కరు వెళ్తే ఒక్కొక్కరికి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అందరికీ ఒకేలా ఉండదు అక్కడ. అంటే మీ పర్ఫెక్షన్ వేరు ఉంటుంది, నా పర్ఫెక్షన్ ఉంది. ఇప్పుడు ఎవరి తంప్రింట్ వాళ్ళదేనండి. ప్రపంచంలో ఒక తంప్రింట్ ఇంకొకరికి ఉండదు. అంత నాలాగే మీకు అవ్వాలని ఏం లేదు, మీకు ఒకలాగా అవుతుంది, నాకు ఒక. మా గురువు గారు వెళ్ళినప్పుడు అయితే సూర్యుడు క్లాక్ వల్ల తిరిగాడు. ఒక సూర్యుడు 3 సూర్యులు 6 సూర్యులు 9 సూర్యులు 12 సూర్యులు అయ్యారు. నాకేమైంది, నేను శంబాల మొన్నటి వెళ్ళిన తర్వాత నాకు 24 గంటల కాలం నాకు 5 సెకండ్లు అయింది. అంటే నేను ఒక డే అక్కడ 5 సెకండ్లు నాకు అలా అయింది. అంటే నా ఎక్స్పీరియన్స్ అలా అనిపించింది. ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటుంది. మీకు కూడా అలాగే అవ్వాలంటే ఇంకోలా. మా గురుగారు వెళ్ళినప్పుడు సూర్యుడు క్లాక్ వల్ల తిరిగాడు, ఆయనకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది, నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది, వేరే వాళ్ళకి వేరే రకం ఎక్స్పీరియన్స్ అవుతుంది. అంటే ఇక్కడ అది ఒక డిఫరెంట్ హెవెన్లో ఇలాగే ఉంటుందని కాదండి, ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి అని మీకు సంకల్పం ఉంటే మీరు ప్యూరిటీ అయిపోతారు, మీరు ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతారు. ఇదే మీరు ఆఖరి జన్మ అవుతుంది. మీరు ఇంకో జన్మ లేకుండా మీ లైఫ్ని మీరు ఎన్లైట్మెంట్ చేసుకోవాలి. సార్ అలాగే చిరంజీవులు మనకి అశ్వత్థామ కావచ్చు, ఇంకా సప్త చిరంజీవులు అంటారు, ఇప్పటికీ అక్కడే ఉన్నారా అని చెప్పి ప్రస్తావన వస్తూ ఉంటుంది. అది నిజమేనంటారు? అది అసలు అమ్మవారే ఉన్నారండి. అమ్మవారే ఉంటే అక్కడ. ఇప్పుడు మీకు చూడండి, మీకు విషయం చెప్తాను. ఇప్పుడు కల్కి 10వ అవతారం ఎక్కడి నుంచి వస్తా అన్నారు? శంబాలలో జన్మిస్తారు. అధర్మం ఎక్కువైనప్పుడు అక్కడే కలిని చంపేస్తారని చెప్పి మన పురాణాల్లో ఉంది. మీ పురాణాల గురించే మాట్లాడదాం. మనకి 10 అవతారాలు ఉన్నాయి కదండి. ఫస్ట్ అవతారం ఏంటండి? మత్స్య అవతారం. అంటే దాన్ని బట్టి మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఉంది ప్రతి ఒక్కరు. అంటే మనం డెప్త్గా వెళ్ళాలి. అంటే మత్స్యం ఎక్కడ ఉంటుందండి? వాటర్లో ఉంటుంది. అంటే వాటర్లో ఉన్న ప్రతి జీవి నేనే అని పరమాత్ముడు చెప్పాడు. తర్వాత 2వ అవతారం ఏంటండి? కూర్మ అవతారం. అంటే తాబేలు. తాబేలు ఎక్కడ జీవిస్తుందండి? నీటిలోనే ఉంటుంది, భూమి మీద ఉంటుంది. అంటే నీటిలో ఉన్న జరాసర్వ నేనే, భూమి మీద ఉన్న అన్నది కూడా నా ఆత్మే, నా దగ్గర నుంచి వచ్చిన అంశే అని 2వ చూపించారు. 3వదండి, 3వ అవతారం వరాహ అవతారం. అంటే అది అడవిలో ఉంటుంది మొత్తం, అది కూడా నేనే. తర్వాత వామన అవతారం, నరసింహ అవతారం. నరసింహ తర్వాత వామన అవతారం, తర్వాత రామావతారం, కృష్ణ అవతారం, తర్వాత కల్కి. అంటే ఏంటండి, భూమి మీద ఎవరన్నా సరే యూనివర్స్ నుంచి భూమి మీదకి వచ్చిన తర్వాత భూమి మీద ఉన్న 84 లక్షల కోట్ల జీవరాశుల్లోని నేనే ఉన్నాను అని చెప్పాడు. అంటే మీరు అన్ని జన్మలు ఎత్తిన తర్వాత ఆఖరి జన్మ ఈ మానవ జన్మ వస్తుంది. ఈ మానవ జన్మ 7 సార్లు వస్తుంది. అందుకని మనకి 7 జన్మల బంధం అంటారు. అంటే 7 సార్లు మీ థంబ్ ప్రింట్ ఒకటే ఉంటుంది, మీ వేలుముద్ర మారదు. అందుకని ఇప్పుడు కూడా చాలామంది వైద్యేశ్వర కోయిలు వెళ్ళి మీ వేలుముద్ర ఇస్తే మీకు గత జన్మ ఏంటి, ఈ జన్మ ఏంటి తాళపత్ర గ్రంథంలో రాసి పెట్టిందని చెప్పగలుగుతారు. అంటే అదొక నిదర్శనం, రెప్లిక్ అనమాట. అందుకని ఈ 7 జన్మలు ఎత్తిన తర్వాత మీరు మోక్షానికి వెళ్ళి మీరు భగవంతుడిగా మారి మీరు మోక్షానికి వెళ్ళిపోతారా, లేకపోతే ఎగైన్ మళ్ళీ 84 లక్షల కోట్ల జన్మలు ఎత్తి మళ్ళీ మానవుడిగా పుట్టి 7 జన్మలు ఎత్తుతారా అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. మీ పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే మిగతా ఏదైతే జీవకోటి ఉందో దాని ఆహారం సంపాదించుకుంటే, సంసారం చేసి దాని జాతిని వృద్ధి చేసుకుంటే, నిద్ర అవుతే చచ్చిపోతాయి. కానీ భగవంతుడు మానవులకు ఏమి ఇచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. ఈ జ్ఞానం ఎక్కడ పెట్టాడు? లోపల పెట్టాడు. అక్కడికి వెళ్తాం మానేసి ఇక్కడే ఉండిపోయారు. అందరూ ఇక్కడ ఏంటంటే అందరం కలిసి ఉండాలి, వన్నెస్, మనం ప్యూరిటీగా ఉండాలి. హెడ్ ఈజ్ ఐస్ ఫ్యాక్టరీ, మౌత్ ఈజ్ షుగర్ ఫ్యాక్టరీ. అంటే మీరు ఒక భగవంతుడు ఎలాగైతే ప్యూరిటీగా ఉంటాడో ప్రతి మానవుడు ప్యూరిటీగా ప్రేమించటం, క్షమించటం, ధర్మం చేస్తాం, 10 మందికి సహాయం చేస్తాం. ఎప్పుడైతే నీలో మార్పు వచ్చిందో, కొన్ని వందల మంది నువ్వు దేవుడు అని ఎప్పుడైతే అనుకున్నారో ఆటోమేటిక్గా నువ్వు భగవంతుడు అయిపోయినట్టు. అంటే భగవంతుడు అంటే సినిమాలో చూపించినట్టు కిరీటాలు పెట్టుకుని ఇలా చక్రాలు తిరుగుతూ కాదండి. అంటే మానవుల్లోని ప్రతి ఒక్కళ్ళలోని మనం భగవంతుని చూడాలి. ప్రతి జీవరాశిలో ఉన్న భగవంతుని కూడా మనం చూడగలగాలి. అదే జ్ఞానం, అదే ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానం పొందటానికి ఈ శంబాల అనేది మీకు హెల్ప్ చేస్తుంది. శంబాల 360 సొల్యూషన్స్ ఏంటంటే, ఇప్పుడు వరకు అందరూ రకరకాల ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. అసలు ప్రాబ్లం లేని పర్సన్ ఎవరున్నారు చెప్పండి? ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనారోగ్యం పర్సన్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారండి? బీపీ, షుగరు, థైరాయిడ్, క్యాన్సరు, హార్ట్ అటాకు, పెయిన్స్, రకరకాల ప్రాబ్లమ్స్లో ఉంటారు. అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు పోతాయి. మీరు అసలు నేను శంబాలాకి వెళ్తాను అని మీరు సంకల్పం పెట్టుకొని మీరు కనుక ఈ ప్రొసీజర్లో కనుక రాగలిగితే ఫస్ట్ మీరు
ఫిజికల్ ఫిట్నెస్ వచ్చేస్తుంది. అర్థమైందండి. తర్వాత ఆరోగ్యం తర్వాత ఏం కావాలండి మనందరికీ? ప్రతి ఒక్కళ్ళు ఫైనాన్షియల్గా చాలా స్ట్రక్అప్ అయిపోయారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు అందరూ కూడా. ఇవన్నీ ఎందుకు వచ్చినాయండి? మనం గత జన్మ కర్మానుసారం మనం ఎవరినో మోసం చేసి ఉంటేనే మనకి ఈ జన్మ ఇలాంటి జన్మ వస్తుంది. కొంతమంది సూపర్ రిచ్గా పడుతున్నారు, కొంతమంది ఏమీ లేకుండా ఇబ్బందులు పడుతున్నారు, కొంతమంది అంగవైకల్యంతో పడుతున్నారు, కొంతమంది జైల్లో బతుకుతున్నారు, కొంతమంది ఐసీయూలో ఉంటున్నారు. ఇవన్నీ ఎందుకంటే మనం చేసిన కర్మలు. ఆ కర్మలు కూడా ఇక్కడ మీరు రీరైట్ చేసుకుంటాకి ఈ శంబాలా 360 సొల్యూషన్స్ మీకు వేచి చూపిస్తుంది మొత్తం అంతా కూడా. అంటే ఎవరు ఏం చేయాలని మీకు మీరే చేసుకోవాలి. ఎవరి కర్మని వాళ్ళే రీరైట్ చేసుకోవాలి. అనుభవించారం అంటే మీరు రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు వెళ్ళి వచ్చారు, మీరు వెళ్ళి వచ్చిన తర్వాత మీ లైఫ్లో ఎలాంటి మార్పులు జరిగాయి బేసికల్గా? ఫస్ట్ నేను నా లైఫ్లో ఏం జరిగిందంటే, అంత ముందు వరకు నేను ఏంటంటే డిఫరెంట్ వేలో ఉండేవాడిని. అంటే నాకు అంత తెలియదు, జ్ఞానం తెలియదు. ఫస్ట్లో అందరూ ఎలా ఉంటారండి, కోపం ఉంటుంది, మనిషికి ఎమోషన్స్ ఉంటాయి, కష్టం వస్తే కుమిలిపోతాం, ఇష్టం ఉంటే ఇదైపోతాం, ప్రేమ చూపించేస్తాం, అంటే నవరసాల మనం పోషిస్తూ ఉంటాం. ఇప్పుడు ఏంటంటే మనలో ఒక స్టెబిలిటీ వస్తుంది, ఒక బ్యాలెన్సింగ్ వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఎక్కడ ఏది మనం చూడం, ప్రతిదీ కూడా చాలా ఈజీగా చూసుకుంటాం. ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను మైండ్ని విత్ ఇన్ 5 సెకండ్స్లో జీరో తీసుకెళ్ళిపోగలుగుతున్నాను. అప్పటికప్పుడు అలా నాకు ఏది కూడా పట్టదు, నేను ఏది తీసుకోనండి. నాకు ఏది కావాలంటే అది నా దగ్గరకు వస్తుంది, ఏది అక్కర్లేదు. అసలు మైండ్లో ఎప్పటికప్పుడు ప్యూరిటీ, ఎప్పటికప్పుడు క్లీన్జింగ్ అయిపోతుంది, అసలు ఏది క్యారీ పడదు. ఇప్పుడు అంతకుముందు నేను సినిమా చూసి వచ్చాను కూడా, మూవీ నాకు అంతా గుర్తుంటేది, సినిమా అంతా ఇలా రిపీట్ అయ్యేది. అదే సినిమా చూసి వచ్చి బయటకు వచ్చిన తర్వాత నేను మా వాళ్ళని అడుగుతాను, ఇది ఏ సినిమా, దీని పేరు ఏంటి, ఇందులో ఏముంది. నాకు నిజంగా సినిమా కూడా గుర్తున్నట్లా. అంటే ఏదైతే గుర్తుండాలో జ్ఞానం సంబంధించింది, ఏదైతే వాస్తవం ట్రూత్ ఏదైతే ఉందో అదొక్కటే నా లోపలికి వెళ్తున్నది, మిగతా అంతా కూడా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. అక్కడ మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన ఇన్సిడెంట్ ఏదన్నా చెప్తారా శంబాలాలో ప్రత్యేకంగా? అద్భుతంగా ఉంది. అద్భుతం అంటే నా మైండ్ జీరోకి వెళ్ళిపోతాం కాదని ఒక బాడీలో ఒక వైబ్రేషన్ వచ్చిందండి. అంటే ఒక రొటేట్ అయ్యాం, ఫస్ట్ వెళ్ళగానే ఒక రొటేట్ అయ్యామండి. అంటే అందులో ఒక డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయండి. ఆ డిఫరెంట్ ఒక్కొక్క ఫీల్డ్లోనే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఫస్ట్ ఏంటంటే అమ్మవారి చెస్ట్ ఉంటుందండి, ఆ చెస్ట్లో పాలు పోయాలి వెళ్ళి. అంటే గోబీ డిజర్ట్ దాటిన తర్వాత లోపలికంటే వెళ్ళాలి. అది ఎవరో ఒకరు తీసుకెళ్ళాలి, డైరెక్ట్గా మీకు వెళ్తే రూట్ మ్యాప్ ఏం లేదండి. అందుకని నేను వెళ్ళొచ్చాను, డిజర్ట్ గుండా వెళ్ళాలి, మనం డిజర్ట్లోనే వెళ్ళాలి, లోపలికంటే వెళ్ళాలి. అంటే నేను కూడా ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ప్యూరిటీ అవుతారో వాళ్ళని కూడా తీసుకెళ్దామని ఒక ప్లాన్. అదే ఇప్పుడు నేను ఏదో అనుభవం పొందాను, అనుభవం అందరికీ రావాలంటే ఏం చేయాలి, ఎవరి మట్టుకోవాలి సాధన చేసుకోవాలి, ప్యూరిటీ చేసుకుంటేనే అవుతుంది. మేము కూడా 25 మంది వెళ్దాం అనుకుంటే 3 వెళ్తాం జరిగిందండి. అందరూ వెళ్ళలేకపోయారు, మా ఇంట్లోనే మా మిస్సెసే రాలేకపోయారు. అందుకని దానికంటే మనం అనుకుంటే అవుతుంది. ఇప్పుడు ఈ వీడియో మేము మనకు వచ్చింది అనుకోండి, మీరు చూసాం, ఎందుకు వస్తాయి, అన్నీ వస్తున్నాయా మీలో లైఫ్లో ఏదో ఒక మంచి జరగబోతున్నది కాబట్టి ఇలాంటి వీడియో మీకు కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అవుతాం కాదు, నేను ఫాలో అవుతాం ఇంపార్టెంట్. అంటే నా అనుభవం నాకు ఉంటుందని, నా అనుభవం వేరు, మీ అనుభవం వేరు ఉంటుంది. కానీ నాది డిఫరెంట్ అనుభవం అండి. అది అనుభవం అనేది మీరు మాటలో చెప్పేది కాదు, అది అంటే ఎక్స్ప్రెషన్ చేసేది కాదు, అనిపిస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు మీరు తిరుపతి వెంకటేశ్వర మీకు వెళ్ళారండి, మీకు ఏం జరిగిందంటే ఏం చెప్తారు, చెప్పగలరా? ఫీల్ అయ్యాను, అది అందరూ చెప్పలేదు. అది అమ్మవారిది, అది అల్టిమేట్ అనమాట. అంటే అమ్మవారితో కనెక్ట్ అవుతాం అనేది చిన్న విషయం కాదండి. అంటే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి మీ లోపలికి వచ్చిందంటే ఇట్స్ ఎ బ్యాలెన్స్డ్. మనకు ముఖ్యంగా ఏం కావాలండి, జ్ఞానం కావాలి, జ్ఞానం బ్యాలెన్స్గా ఉంటుంది. రెండోది ఏం కావాలండి, హెల్త్ కావాలి, శక్తి కావాలి, అది బ్యాలెన్స్గా ఉంటుంది. ఐశ్వర్యం కావాలి, అది కూడా బ్యాలెన్స్ ఉంటుంది. ఈ మూడిట్లని బ్యాలెన్సింగ్ చేసేదే మన సబ్జెక్ట్. అంటే కర్మని బ్యాలెన్సింగ్ చేసేదే మన సబ్జెక్ట్. అంటే ఈ ఫిజికల్ హెల్త్ కూడా బ్యాలెన్సింగ్ చేసేది మన సబ్జెక్ట్. ఇట్స్ ఏ బ్యాలెన్స్డ్ అనేది శంబాలాలో ఉంది. ఇప్పటివరకు ఇన్బ్యాలెన్స్ అవటం వల్ల మనం ప్రాబ్లమ్స్లో ఉన్నాం. ఎప్పుడైతే బ్యాలెన్స్ అయిపోయిందో ఆటోమేటిక్లీ ఎవ్రీథింగ్ ఇస్ మనకి రైట్ స్పాత్లో వెళ్ళగలుగుతుంది. సార్, అక్కడ టెక్నాలజీ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, మనం ఇప్పుడు మన భూమి మీద ఎలాంటి టెక్నాలజీ ఉందో చూసాం. పర్టికులర్గా అక్కడ హై టెక్నాలజీ ఉంటుంది, చాలా అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుంది అని చెప్పి చాలా వరకు చదివాం. ఎలా ఉంటుంది అక్కడ టెక్నాలజీ? అసలు ఈ టెక్నాలజీ అనేది అక్కడ దైవత్వం ఉంది అని జీరో అండి. అసలు స్పిరిచువాలిటీలో టెక్నాలజీ గురించి మాట్లాడతాం. అసలు టెక్నాలజీని పేరు పెట్టకూడదు. అది టెక్నాలజీ అంటే సైన్స్ కంటే బియాండ్ అండి. స్పిరిచువాలిటీ అనేది సైన్స్కి అందదండి. ఇప్పుడు మనం ఎక్కడో ఉన్న పర్సన్తో మనం ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం ఫోన్లో. పాత రోజుల్లో మాయాబజార్ చూసినప్పుడు అది మాయా అన్నారు, కానీ ఇప్పుడు సైన్స్ డెవలప్ అయిపోయింది, అది నిజం అంటున్నారు. మరి అలాగే ఎక్కడో ఉన్న పర్సన్ కూడా ఇక్కడ మనం హీల్ చేయొచ్చు. ఎక్కడో ప్రాబ్లంలో ఉన్నాడు, జస్ట్ మీరు అతని ఫోటో చూస్తే, పాత రోజులు ఋషులు చేసేవారు, అతను బాగుండాలి అనుకుంటే అది బాగుండిపోతాడు. అంటే మరి ఈ ఎనర్జీ ఫీల్డ్ అక్కడ వెళ్ళిపోతుంది కదా. ఎక్కడో ఉన్న పర్సన్ను
అమెరికాలో ఉన్న పర్సన్ ఫోన్తో మనం మాట్లాడగలుగుతున్నాడు, మనం చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, వాడు ఏం చెప్పినా అవుతున్నది. మరి ఇది అయినప్పుడు ఒక మనిషిని మీరు ఆ ఎనర్జీ ఫీల్డ్లో హయ్యర్ లెవెల్లో కాన్షియస్నెస్ జోన్లో ఉన్నప్పుడు మీకు ఎందుకు అవ్వదండి? అంటే మీకు నేను ఐరర్కే చెప్తాను చూడండి. సాలిడ్ ఈజ్ ఏ మ్యాటర్. మీరు టెక్నాలజీ గురించి మాట్లాడారు కాబట్టి కొంచెం మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సాలిడ్ ఈజ్ ఏ మ్యాటర్. సాలిడ్ని ప్రాసెసింగ్ చేస్తే లిక్విడ్, లిక్విడ్ని ప్రాసెసింగ్ చేస్తే గ్యాస్ అండ్ వేపర్, గ్యాస్ అండ్ వేపర్ ప్రాసెసింగ్ చేస్తే ఎలక్ట్రిసిటీ. తర్వాత చీ అండి. చీ అంటే ఏంటంటే చైనీస్ స్టేట్ సెల్మిషన్, నాడీ వ్యవస్థ. తర్వాత ప్రాణ. ప్రాణ అంటే ఏంటంటే ప్రాణిక్ హీలింగు, రేకి చాలామంది చేస్తూ ఉంటారు. ఇది కూడా సైన్స్. తర్వాత ఫ్రీక్వెన్సీ. ఫ్యూచర్ అంతా ఫ్రీక్వెన్సీ. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కనుక్కున్నాడు ఫ్రీక్వెన్సీస్ గురించి మొత్తం అంతా కూడా. ఆ ఫ్రీక్వెన్సీ తర్వాత లైట్ అండి. లైట్ అంటే స్పీడ్ ఆఫ్ లైట్ 1,86,000 మైల్స్/సెకండ్ కాంతి వేగం. మనం అక్కడ వరకు వెళ్ళగలిగాం. అంటే సైన్స్ ఎంతవరకు డెవలప్ అయిందండి? ఫ్రీక్వెన్సీ వరకు వెళ్ళిందండి. దానికంటే బియాండ్ కాంతి వేగాన్ని మనం కనుక్కోగలిగాం. అంటే లైట్ అంటే ఎవరండి? సూర్యుడు. ఆ సూర్యుడి కిందే 9 నవగ్రహాలు ఉన్నాయి. దాన్నే సోలార్ సిస్టమ్ అంటారు. అంటే లైట్ కింద 9 నవగ్రహాలు, 27 నక్షత్రాలు, 12 రాసులు. అదంతా ఈ మైండ్ అండి. సైన్స్ అంతవరకు డెవలప్ అయింది. లైట్ని ప్రాసెసింగ్ చేస్తే ఎనర్జీ అండి. ఎనర్జీని ప్రాసెసింగ్ చేస్తే కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ ప్రాసెసింగ్ చేస్తే అవేర్నెస్. అవేర్నెస్ ప్రాసెసింగ్ చేస్తే శంబాల. దిస్ అల్టిమేట్. మరి టెక్నాలజీ అనేది ఎక్కడ ఉంటుంది? ఫ్రీక్వెన్సీలో ఉంటుంది తప్ప లైట్ పైన ఉన్నదానికి అది హైయర్ డైమెన్షన్, హైయర్ స్పిరిచువల్ పవర్. అది మీరు సోల్తోనే కనెక్ట్ అవ్వగలుగుతారు, ఫిజికల్ బాడీతోని, మైండ్తోని, సెన్సెస్తోని కాదు. అందుకని సైంటిస్టులు అందరూ ఎవరో కనిపెట్టగలిగారు, వాళ్ళు సోల్తో కనిపెట్టగలిగారు. ఈరోజు విమానం మీద వెళ్ళినా, రాకెట్లో వెళ్ళినా ఒక సైంటిస్టు ఒక కొత్తది కనిపెట్టగలిగాడంటే అతను లోపలికి అతను ట్రావెల్ చేసి, అతను సాధన చేసి అతను కనిపెట్టగలిగాడు. ఆ ఇన్వెన్షన్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మలోంచి వచ్చింది. అంటే మొత్తం అంతా ఆత్మలోనే ఉంది. నువ్వు ఎప్పుడూ బ్రెయిన్లోనే ఉండి ఇదే ఆలోచించుకుంటే బ్రెయిన్ అంతా గ్రహాలు. ఈ గ్రహాలు ఏంటండి? మళ్ళీ పాజిటివ్, నెగిటివ్ ఉంటాయి. అంటే క్లాక్ వేలో తిరిగితే శుభగ్రహం, యాంటీ క్లాక్లో తిరిగితే పాపగ్రహం. 9 నవగ్రహాలు ఉన్నాయండి. ఈ 9 నవగ్రహాలు ఎక్కడున్నాయి? ఇక్కడ ఉన్నాయి, మన తల చుట్టూ ఉన్నాయి. అంతనే తలరాత బాగాలేదురా అంటారు. ఒకడు చూడండి సూపర్ సక్సెస్ అయిపోతున్నాడు, ఒకడు మొత్తం డౌన్ ఫాల్ అయిపోతున్నాడు. ఎందుకంటే ఈ నవగ్రహాల వల్ల. ఈ నవగ్రహాలు ఎక్కడున్నాయండి? లైట్. అంటే లైట్ కంట సూర్యుడు అంటే లైట్. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతు. ఈ 9 నవగ్రహాలు ఎక్కడున్నాయండి? లైట్ కింద ఉన్నాయి. అందులో ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా ఏంటంటే సూర్యుడు క్లాక్ వైజ్, చంద్రుడు క్లాక్ వైజ్, బుధుడు క్లాక్ వైజ్, గురువు క్లాక్ వైజ్. 4 శుభగ్రహాలు. యాంటీ క్లాక్ ఏంటండి? కుజుడు యాంటీ క్లాక్, సాటర్న్ యాంటీ క్లాక్, రాహు, కేతువు యాంటీ క్లాక్, ఇన్విజిబుల్. అంటే 4 శుభగ్రహాలు ఉన్నాయి, 4 పాపగ్రహాలు. మళ్ళీ బ్యాలెన్సింగ్ లేదు అక్కడ. మళ్ళీ ఎవరో శుక్రుడు. ఈ శుక్రుడు ఏంటి? క్లాక్ వేలో తిరిగితే శుభగ్రహం పక్కన వస్తాడు, అఖండ రాజయోగం. లైక్ నరేంద్ర మోడీ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు. అంటే వాళ్ళకి అంత యోగం ఎందుకు వచ్చిందంటే ఆ గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్సెస్. అదే ఈ పాపగ్రహం పక్కన యాంటీ క్లాక్లో ఈ శుక్రగ్రహం వచ్చిందనుకోండి, ఆయన పాపం అష్ట కష్టాలు పడుతూ, ఐసీయూలో ఉంటూ, జైల్లో ఉంటూ, ఫ్యామిలీకి దూరంగా ఉంటూ, ముష్టోడి కింద ఉంటూ, ఇవన్నీ కర్మలు అనుకుంటాం. అంటే ఈ 9 నవగ్రహాల యొక్క డ్యాన్సింగ్ని బట్టి మీ లైఫ్ డిజైన్ చేయబడి ఉంటుంది. అందులో ఎప్పుడైతే మీరు లైట్ కంటే హయ్యర్ డైమెన్షన్లో శంబాల శక్తి ద్వారా కనుక దీన్ని బ్యాలెన్సింగ్ చేసుకోగలిగితే కనుక మీ ఆలోచనలు మారి మీరు జీరోలోకి వెళ్ళి మీరు సోల్ పట్టుకోగలుగుతారు. అంటే ఆ కాలానికి ఈ కాలానికి మనం అప్డేట్ అవ్వలేకపోతున్నాం. ఇప్పుడు మనం చెప్పి అన్ని నిజాలే, ఏదైతే మార్కెట్లో ఉన్నదంతా నిజమే, 100% ట్రూత్. కానీ అప్పుడున్న కాలంలో మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లేదు. అంటే ఆటోమేటికల్లీ మీరు చెప్పిన తర్వాత గుళ్ళోకి వెళ్ళి పూజ చేయమంటారు, పూజ చేస్తారు, శక్తి వస్తుంది. సెల్ ఫోన్తో హలో అంటారు, జీరో అయిపోతుంది. అంటే మనం యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలి. అంటే పాత రోజుల్లో ఏదైతే మీరు మనం ఎవరి దగ్గర వెళ్ళామండి, ఒక పూజ చేయమని చెప్పారు, ఆ పూజ చేసినప్పుడు వాళ్ళకి ఆ శక్తి వస్తుందండి 100%. ఆ శక్తి రావాలంటే వాళ్ళు ప్రకృతి దగ్గరగా ఉండేవారు. అంటే ఎప్పుడైతే ప్రకృతి దగ్గరగా ఉన్నాము యూనివర్స్ మనకి ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుందండి. మీరు గుడికి వెళ్ళారు, గుడికి వెళ్ళిన తర్వాత లేడీస్ ఏం చేస్తారండి? నగలు వేసుకుని వెళ్తారు. పాత రోజుల్లో లేడీస్కి నగలు ఎందుకు వేసేవారు అనుకుంటున్నారండి? ఆ యొక్క ఎనర్జీ ఫీల్డ్ ఏదైతే ఉందో, స్వయంభూ దగ్గర ఉన్న ఎనర్జీ ఫీల్డ్ ఏదైతే ఉందో అది మీ బాడీ తీసుకుని మీ చక్రాస్ని యాక్టివేషన్ చేస్తుంది. ఎప్పుడైతే చక్రాస్ ఓపెన్ అయిపోయినాయో యూనివర్స్ మీకు అలైన్మెంట్ అయిపోతుంది, మీ యాప్ యాక్టివేట్ అయిపోతుంది, మీ మైండ్ జీరోలోకి వెళ్ళిపోతుంది. చూడండి, మీరు తిరుపతి పెద్ద ఆయన వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎన్నో అనుకుంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళగానే అసలు మీరు తన్మయత్వం అయిపోతారు. అసలు ఏం తెలియదు, అసలు ఎప్పుడు ఎలా లోపలికి వెళ్ళామో ఎలా వచ్చామో తెలియదు. అదొక అనుభవం. మళ్ళీ ఊరుకుంటున్నా, మళ్ళీ రెండోసారి వెళ్తాక మరి మీరు 24 గంటలు కష్టపడి అక్కడికి వెళ్తాక అని చేస్తారు. అంటే ఒక చిన్న
ఇది ఇక్కడే అంత అలా ఉందంటే మరి అదే జోన్లో ఉన్న శంబాల యొక్క తల్లి ఎనర్జీ అంటే నార్మల్గా ఉండదు కదండి. అందుకని నేను ఏమంటున్నానంటే అప్పటికిప్పటికి ఏంటంటేనండి ఆ రోజులు చెప్పింది ఈ రోజులు చెప్పింది అంత కరెక్టే, ఏం కాదు. కాకపోతే ఆ రోజున మనం ప్రకృతి దగ్గరగా ఉండేవాళ్ళం, ఈ రేడియేషన్ లేదు, ఈ నెగిటివ్ ఎనర్జీ లేదు, ఆటోమేటికల్లీ మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లేదు, పవర్ ఉండేది కాదు. ఇదంతా నెగిటివ్ కదండి. ఆ నెగిటివ్ ఏం చేస్తున్నది? ఇప్పుడు మీరు గుడికి వెళ్తున్నారు, పూజ చేస్తున్నారు, పూజ అంతా శక్తి అంతా తీసుకుంటున్నారు, బయటకు వచ్చి సెల్ ఫోన్తో హలో అంటున్నారు. ఏమైపోయింది? జీరో అయిపోయింది. అప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? చెప్పి ఆయన కరెక్ట్గా చెప్పలేదు అనుకుంటారు, లేకపోతే దేవుడు నాకు ఇచ్చేసిన దేవుడి మీద మీరు దెబ్బలాడుతున్నారు, రకరకాలుగా చేంజ్ అయిపోతున్నాను, మనుషుల ఆలోచనలన్నీ చేంజ్ అయిపోతున్నాయి. అంటే ఎందుకు జరిగింది అనేది మనం మూలంలోకి వెళ్ళి అసలు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని తెలుసుకోగలిగితే మొత్తం అంతా అర్థమైపోతుంది. దాని మీద మేము చాలా రీసెర్చ్ చేస్తాము, అలా ఎనర్జీస్ మీద లాట్ ఆఫ్ రీసెర్చ్ చేస్తాము. అసలు ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ప్రాబ్లమ్స్ రావడానికి గల రీజన్ ఏంటి అంటే ఫస్ట్ ఏంటంటేనండి మనకి పంచభూతాలతో మనం కనెక్ట్ అయి ఉండాలి. సూర్యుని రోజు పాత రోజులు ఏం చెప్పారండి? సూర్య నమస్కారాలు చేయమన్నారు. ఎవరన్నా సూర్య నమస్కారం చేస్తున్నారా? బ్రహ్మముహూర్తంలో లెగాలన్నారు. లెగుతున్నామండి. తీసుకునే ఫుడ్ అంతా కూడా జంక్ ఫుడ్ తీసుకుంటున్నాం. పాత రోజుల్లో ఇంట్లో వంట తింటే ఎంతో తల్లి ప్రేమగా ఆప్యాయంగా పెడతామంటే ఇప్పుడు స్విగ్గీ జొమాటోలో ఫుడ్ తీసుకుంటున్నాం. ఈ ఫుడ్ అంతా దేంతో తయారవుతున్నదండి? పెస్టిసైడ్స్, కెమికల్స్ చేశారు. ఇంతకుముందు నేచురల్గా గో ఆధారంతో పండించేవారు. అంటే తినే ఆహారం పొల్యూషన్, తాగే నీరు పొల్యూషన్, అలాగే గాలి అంతా ఏమైపోయిందండి? మొత్తం అంతా కూడా కెమికల్ ఫ్యాక్టరీస్ తోటి, 2-వీలర్ 4-వీలర్ తోటి అంతా పొల్యూషన్ అయిపోయింది. ఇది కాకుండా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మైక్రోవేవ్, సెల్ ఫోన్లు, సెల్ టవర్స్, హై టెన్షన్ వైర్స్, 2G, 3G, 4G, 5G, రేపు మనకి ఎన్ని జీలు వస్తాయో. తర్వాత రోబోటిక్ సైన్స్ రాబోతున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసిందండి. అంటే ఇవన్నీ అవసరమే. దాంతోపాటు బ్యాలెన్సింగ్ చేస్తా కూడా యూనివర్సు ఎవరో ఒకరిని పంపిస్తుంది. చాలా మంది కొంతమంది ప్యూరిటీగా అవుదాం అనుకుంటారు, మరి అందరూ సఫర్ అయిపోతున్నారు కదా. ఎవరికైతే పాజిటివ్గా ఆలోచిస్తారో, ఎవరికైతే యోగం ఉందో వాళ్ళకి మాత్రమే ఇది రీచ్ అవుతుంది శంబాల 360 అని. సార్ అక్కడికి వెళ్ళాలంటే మెయిన్గా మనకి స్పిరిచువాలిటీ కావాలి. అలాంటి స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత కావచ్చు, హిమాలయాస్కి వెళ్ళి సాధన చేస్తేనే అది వస్తుందంటారు, లేదంటే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీ ఇంట్లో మీరు శంబాల శక్తిని, శంబాల 360 ద్వారా శంబాల ఎనర్జీని ప్రతిష్ఠించుకొని ఇక్కడ మీరు సాధన చేసినా కూడా మీరు శంబాల వెళ్ళిపోవచ్చు. అందరూ హిమాలయాలకు వెళ్తే ఎలాగండి? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ మోక్షానికి వెళ్ళాలనుకుంటారు, ఎంతో మంచి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. మరి అందరూ అక్కడికి వెళ్ళి లాభుతారంటే అది కాదండి. మీ ఇంట్లో ఉండి దాన్ని కూడా, అందుకని అమ్మవారు పంపించింది ఈ టెక్నాలజీని. బాబు మీరు కూడా ఈ టెక్నాలజీ తీసుకోండి, మీరు కూడా పునీతులు కానండి, మీరు కూడా ప్యూరిటీ అవ్వండి, ఈ జ్ఞానాన్ని మీరు తెలుసుకోండి అని ఆ శంబాల మాత్రం నేను వెనక్కి తీసుకొచ్చిన మూలనే నేను అందరికీ మీకు చెప్పగలుగుతున్నాను, మీకు ఎక్స్పీరియన్స్ చూపించగలుగుతాను. అంటే మీరు అనుభవం, మీరు నా దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఎంతోసేపు వరకు సాధన చేశారో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో చేస్తున్నారు. అవన్నీ లేకుండా ఈ శక్తితో మీరు న్యూట్రలైజ్ చేసేసి మీ మైండ్ జీరోలోకి వెళ్ళేగా మీకు అనుభవం వస్తుంది ఫస్ట్. అంటే అనుభవం కంటే గొప్పది కాదు. అందుకని భిన్నత నమ్మొద్దు, చూసింది నమ్మద్దు. ఇవన్నీ కూడా సెన్సెస్, ఫిజికల్ బాడీకి సంబంధించింది. నేను ఆత్మతో చెప్తున్నాను, మిగతా వాళ్ళందరూ ఫిజికల్ బాడీకి ట్రీట్మెంట్ చేస్తారు, నేను సోల్కి ట్రీట్మెంట్ చేస్తున్నాను. అంటే శంబాల శక్తి ఎక్కడ నుండి? సోల్ నుంచి వచ్చింది. అందుకని మన బాడీ రిపేర్ చేసుకుంటుంది. నీకు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా విశ్వాన్ని మనం కనెక్ట్ చేసుకుంటే విశ్వంలోనే శక్తి ఉంది, మీలోనే శక్తి ఉంది. ఆ రెండిట్లే బ్యాలెన్సింగ్ చేసే సబ్జెక్ట్ శంబాల అంటే బ్యాలెన్సింగ్. సార్ ప్రభాస్ గారి కల్కి సినిమా వచ్చింది, దానిలో శంబాల గురించి చాలా వరకు మనకు స్టోరీ చెప్పడం జరిగింది, దానిలో చూపించారు. సో దానిలో ఏమైనా తప్పు చూపించడం జరిగిందా? వాస్తవాలు కరెక్ట్గానే ఉందా దానిలో? లేదంటే ఇప్పుడు చాలామంది వార్తలు వింటూ ఉన్నారు, చాలా పెద్ద మిత్ ఏంటి అంటే ఇప్పుడు వరకు మీరు వినదంతా అబద్ధం అంటే ఏ విషయాలు చెప్తారు? పెద్ద అబద్ధం అంటే ఏంటిది? దాని గురించి మనం తెలుసుకున్నది కావచ్చు. అబద్ధం అంటే అబద్ధము నిజము అనే దానికి లేదని యూనివర్స్ తెలియదు. యూనివర్స్కి ఉన్నది ఒకటే తెలుసు, నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అది నీకు జరిగిపోతుంది లైఫ్లో. అంటే మన ఆలోచనలే, అర్థమైందండి? అంటే మన ఆలోచనలు ఎలా వస్తున్నాయి? పాజిటివ్ నెగిటివ్ అనేది నీ కర్మానుసారం వస్తున్నాయి. అంటే ఇది నిజము, ఇది అబద్ధం లేదండి. ఒక వ్యక్తి ఒకటి రాశారంటే అది ఏంటి? ఒక పురాణం రాశారు, లేదా ఒక గ్రంథం రాశారు, మీరు సాధన చేసి ఉండొచ్చు. మీరు సాధన చేసిన తర్వాత మీకు ఏమైతే లోపల అనిపించిందో అదంతా మీరు గ్రంథ రూపం చేస్తారు, లేదా అది మీరు మాట్లాడతారు. అంటే మీరు ఎంతసేపు సాధన చేశారని తెలియదు. ఇంకో ఆయన ఉన్నారు, ఆయన ఇంకా హైయర్ డైమెన్షన్లోకి వెళ్ళి చేయొచ్చు. మరి ఇది తక్కువ అది ఎక్కువ అని కాదండి, ఇది మీ పెర్ఫెక్షన్. అంటే ఒక్కొక్కరిది ఒకటి ఉంటుంది, ఇది రైటు ఇది తప్పు కాదండి, అన్నీ కరెక్టే. కానీ ఎవరు 1వ తరగతి చదువుకున్నాడా, అక్కడ 5వ తరగతి చదివాడా, 10వ తరగతి చదివాడా, ఇంజనీరింగ్ చదివాడా, డాక్టర్ అయ్యాడా, ఇన్ని రకాలు ఉన్నాయని మొత్తం అంతా యూనివర్సిటీలో అన్ని నాలెడ్జ్లే కదా. ఒక నాలెడ్జ్ తప్పు, ఒక నాలెడ్జ్ రైట్ అనేది యూనివర్సిటీలో లేదు. ఓకే. కానీ
అది మనం ఎంత అర్థం చేసుకున్నాం అనే దాని మీద మన ఆధారపడుతుంది. మీరు స్కూల్లోకి వెళ్ళారు, ఒకే పిల్లలకు ఒకేలా చెప్తారు మాస్టర్ అందరూ. ఒకటి ఫస్ట్ ర్యాంక్ వస్తున్నది, ఒకరికి ఫెయిల్ అయిపోతున్నాడు. ఫెయిల్ అయిపోయినాడు ఏమంటాడు? స్కూల్ మంచిది కాదంటాడు. అంటే స్కూల్ మంచిది కాదా? స్కూల్ మంచిదే, నీకు అర్థం కాలేదు. అర్థం కానివాళ్ళు అలా రాంగ్ వే పోర్ట్రే చేస్తారు. ఇక్కడ నేను ఎక్కడా కూడా ఏది యూనివర్స్లో తప్పలేదండి. యూనివర్స్ అంతా డిజైన్డ్, ఎలా జరగాలందో అలా జరుగుతుంది, ఎలా రాసి పెట్టుందో అలా జరుగుతుంది. దాన్ని నువ్వు కనుక దీన్ని ఆపి నువ్వు లోపలికి జర్నీ చేసి నువ్వు లోపల పట్టుకోగలిగితే నీకు అంతా అర్థమైపోతుంది. నువ్వు ఇంకా నాకంటే ఇప్పుడు మొదలెట్టు కూడా నువ్వు హైయర్ డైమెన్షన్కి వెళ్ళిపోవచ్చు. నువ్వు సాధనలో ఇక్కడ ముందు వెళ్తాం, వెనక ఏమి లేదండి. అందరికీ భగవంతుడు ఒకేలా ఇచ్చాడు. కానీ నువ్వు ఏ డైమెన్షన్లో ఉన్నావో, నువ్వు ఏ రకంగా సాధన చేస్తావు అనేది నీ డిపెండెన్సీ. నీ పూర్వజన్మ, గత జన్మలో నువ్వు బాగా పుణ్యం చేసావు, నువ్వు బాగా దాన ధర్మాలు చేసావు, నీకు ఎక్కువ నాలెడ్జ్ సంపాదించుకున్నావు, తర్వాత ఈ జన్మ అయిపోయింది. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను ఇప్పుడు మొదలెట్టు ఉండొచ్చు. కానీ నువ్వు హైయర్ డైమెన్షన్లో నువ్వు మొదలెట్టు నాకంటే నువ్వు ముందు యాక్టివేట్ అయిపోవచ్చు. ఇక్కడ మా సక్సెస్ ఏంటంటే అందరినీ ఇండిపెండెంట్ చేయాలి, డిపెండెంట్ చేయకూడదు. ఇక్కడ కల్ట్ లేదు, ఇట్స్ వన్నెస్. అందరూ ఒకటే. ఇక్కడ అందరూ సోల్తో కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు మనందరూ ఏమనుకుంటామండి? నా ఫ్యామిలీ అంటాం. నా ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీ ఎవరు? విశ్వం అంటే పర్లా, నేను, నా భార్య, నా పిల్లలు అనుకుంటా. రియల్ కరెక్ట్. అది కూడా అంతా ఆగిపోతున్నారు. నేనేమంటానంటే నేను, నా భార్య, నా పిల్లలు, నా బంధువులు, నా స్నేహితులు, నా ఊరు, నా రాష్ట్రం, నా దేశం, నా ప్రపంచం, నా యూనివర్స్. అంటే ఈ యూనివర్స్లో ఉన్న మనుషులతోనే కాదు, ప్రతి జీవితోటి, ప్రతి చెట్టుతోటి, ప్రతి పుట్టతోటి మీరు కనెక్ట్ అవ్వాలి. ఎప్పుడైతే మీరు కనెక్ట్ అవుతారు, ఎప్పుడు అవ్వగలుగుతారంటే మీ లోపలికి మీరు జర్నీ చేస్తే, మీ లోపల మీరు ఏమి అనుకోవద్దు, సైలెన్స్గా ఉండండి. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత సైలెన్స్ అయిపోతుంది. సైలెన్స్ అయిపోయిన తర్వాత మీ హార్ట్ బీట్ మీకు వినిపిస్తుంది. మీ లోపల ఉన్న ఒక నాలెడ్జ్ అనేది, ఒక ఎవేకన్ వస్తుంది. మీకు అన్నీ తెలిసిపోతాయి. ఒకళ్ళు చదివితే నాకు, నేను ఏ బుక్ చదవాలా, నేను ఈ నాలెడ్జ్ అంతా, ఈ జ్ఞానం అంతా నేను లోపల నుంచి మాట్లాడుతున్నాను. నేను లోపల నాకు ఏమవుతాను, నేను రోజు సాధన చేస్తాను. పొద్దున్న 3:30కి లేసిపోతాను, 3:30 to 5:30 సాధన, శంబాలా సాధన చేస్తాను. సాధన చేసిన తర్వాత నాకు ఆటోమేటిక్గా నాకు ఏమైతే అనిపించిందో లోపల నుంచి చెప్తున్నాను. అది నా నాలెడ్జ్. నా నాలెడ్జే కరెక్ట్ అనుకోవచ్చు, మీకు కూడా నాలెడ్జ్ రావచ్చు, మీరు నాకంటే బాగా చెప్పొచ్చు. ఇక్కడ పారామీటర్ లేదండి. ఇక్కడ ఎక్కువ తక్కువ, ఇది తప్పు రైటు రాంగ్ అనేది లేవు. ఎప్పుడూ మనం అలా చేసుకోకూడదు. నేను చెప్పవలసింది ఏంటంటే బ్యాలెన్స్. సార్, పూర్వంలో మనకి హిట్లర్ కావచ్చు, ఇంకా చాలామంది రాజులు ఈ ప్రదేశాని కోసం అన్వేషించారు. ఏంటి అక్కడ ఏమన్నా సిరి సంపదలు కావచ్చు, పెద్దగా ఏమన్నా బంగారం ఏమన్నా లాంటి సంపద ఏమన్నా ఉందా అక్కడ? ఏదన్నా మీరు చూసిన దాని ప్రకారం ఏదన్నా అంటే అది కదండి, ఒక్కొక్కరికి ఒకలా అర్థమవుతుంది. అంటే ఆయన ఏమనుకున్నాడు, హిట్లరు ప్రపంచాన్ని జయించాలి అనుకుని ఒక రాంగ్ వేలో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎంతో ప్రయత్నం చేసినా సరే అతనికి ప్లేస్ దొరకలేదు. అంటే అలా ఆలోచన ఉంటే దొరకదండి. ఫస్ట్ నువ్వు ప్యూరిటీగా ఉంటే, విశ్వమంతా ప్రేమిస్తా మొదలవుతే, నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ అవుదాం అనుకుంటే, నువ్వు భగవంతుడిగా అవుదాం అనుకుంటే అది నీకు కనెక్ట్ అవుతుంది. అది కనెక్ట్ అవ్వాలంటే ఏమవ్వాలి? ఆ జోన్లోకి వెళ్తే కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చారండి, వచ్చిన తర్వాత మీ ఇంట్లో వైఫై ఉందండి. ఈ వైఫైని కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? మీ పాస్వర్డ్ నాకు తెలియాలి. ఒకసారి కనెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఆటోమేటికల్లీ ఎప్పుడు వచ్చినా కనెక్ట్ అయిపోతుంది. అంటే ఒక మానవుడు తయారు చేసిన దానికి ఎంత కనెక్టివిటీ వచ్చినప్పుడు అమ్మవారు మహాతల్లి ఆవిడ చేసిన దానికి ఎంత ఉంటుందండి. అందులో ఎవరిని రానివ్వాలో అమ్మాయి తెలుసు, ఎవరిని వదిలేయాలో తెలుసు. అంటే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఏముందండి, శంబాలా తల్లి అంటే ఎవరు? జ్ఞానం బ్రహ్మాండంగా వస్తుంది. నెక్స్ట్ శక్తి, ఆరోగ్యం, తర్వాత లక్ష్మీమాత, ఐశ్వర్యం. ఈ మూడు ఒక చోట ఉండవు. ఈ మూడు కలిసి ఉన్న ప్లేసే శంబాలా. దిస్ ఎ బ్యాలెన్స్. ఈ మూడు 100% ఉన్నప్పుడు నువ్వు ఒక భగవంతుడిగా మారుతావు. నువ్వు చాలామంది దాన ధర్మాలు చేస్తావు, చాలా మంచి చెప్తావు, చాలామందికి నాలెడ్జ్ ఇస్తావు, నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ చేస్తావు. నువ్వు శక్తి ఇచ్చి చాలామంది బాధల్లో కష్టాల్లో ఉన్న వాళ్ళకి నువ్వు బాధలు తీర్చగలిగితే నువ్వే దేవుడైపోతావు. అంతే. ఈ విద్యను అందరికీ నేర్పిద్దాం అనుకుంటున్నాను, నాలా తయారు చేద్దాం అనుకుంటున్నాను, ఇది పంచుదాం అనుకుంటున్నాను. దానికి మీకు ఇది ఎస్ అనిపిస్తే, మీకు ఇది కనెక్ట్ అవుతే నా అపాయింట్మెంట్ తీసుకోండి, నా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి, మీరు రండి, మీరు కూడా నేర్చుకోండి, నాలా తయారు. ఎందుకంటే అందరూ బాధల్లోనే ఉండి నేను ఒక్కడిని ఎంతమంది హ్యాండిల్ చేయగలుగుతారండి? నాకు కూడా ఏం కావాలి? టీచర్స్ కావాలి. ఆ టీచర్స్ని తయారు చేద్దాం అంటే దాని అర్థం ఏంటి? నువ్వు శంబాలా వెళ్దాం అనుకుని నువ్వు టీచర్ అయిపోతావు. నువ్వు టీచర్ అయిపోయిన తర్వాత నువ్వు కూడా అనుభవం పొందుతావు, నువ్వు పాత్రలోకి వస్తావు, ఆటోమేటిక్గా నీకు అదనేది నీకు అర్థమవుతుంది. సార్, ఇక్కడ మనకి చట్టాలు ఉంటాయి, పోలీసులు ఉంటాయి. ఏదైనా తప్పు చేస్తే అక్కడ కూడా ఏమన్నా చట్టాలు, లేదంటే ఎవరన్నా తప్పు చేస్తే ఎవరన్నా శిక్షించడం, అలాంటి శిక్షలు ఏమన్నా ఉంటాయా శంబాలాలో కూడా? వెరీ గుడ్ అండి. ఇదేంటంటేనండి, మనకు కూడా ఒక టెరిటరీ ఉంది మనకి. ఇక్కడ మనం తెలంగాణలో ఉన్నామండి. తెలంగాణలో మన ఒక చట్టం ఉంది. ఇక్కడ మనం ఏదైతే మనం రాసుకున్నామో మనం దాని ప్రకారం మనం నడవాలి. లేకపోతే
ఇక్కడ మనం తీసుకెళ్ళి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో వేస్తారు. వేరే కంట్రీకి వెళ్ళామనుకోండి, అక్కడ ఒక చట్టం లా ఉంటుంది, దాని ప్రకారం మనం వెళ్ళాలి. అలాగే కూడా యూనివర్స్ లా ఉంటుందండి, విశ్వధర్మం అంటారు మనం. అంటే ఇది యూనివర్స్ ధర్మం అంటే ఇది అందరికీ ప్రవర్తిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడూ కూడా అబద్ధం ఆడకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని మోసం చేయకూడదు. ఏం చేస్తే నువ్వు ఎంత డబ్బు సంపాదించినా నువ్వు దాచుకుంటే ఇక్కడ నువ్వు ఉండదు, నువ్వు అక్కడివే వచ్చావు యూనివర్స్ నుంచి, మళ్ళీ నువ్వేమీ కూడా పట్టుకెళ్ళవు. నువ్వు పుణ్యం పాపం, ఈ పుణ్యం పాపం అనేది యూనివర్స్లో 18 సాక్షిభూతాలు 24 గంటల్లో నిన్ను రికార్డ్ చేస్తూనే ఉంటాయి. సీసీ కెమెరా ఇక్కడ ఎలాగైతే ఉన్నాయో యూనివర్స్లో 18 సాక్షిభూతాలు నేను 24 గంటలు గమనిస్తూనే ఉంటాయి. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నీ ఆలోచన రికార్డ్ అయిపోతుంది, నువ్వేం మాట్లాడతావో అది యూనివర్స్లో రికార్డ్ అయిపోతుంది. నువ్వు పుణ్యం చేసుకున్నావా నీ ఖాతా నీ పుణ్యంలోకి వెళ్తుంది, నువ్వు పాపం చేసావా నీ పాపం మీద వెళ్తుంది. దీన్ని బట్టి నీకు ఇంకో జన్మ వస్తుంది. అందుకనే యూనివర్స్ ఏం చేసిందంటే 84 లక్షల కోట్ల జీవరాశుల జన్మల తర్వాత ఈ మానవ జన్మ ఇచ్చి, ఈ మానవ జన్మ నీకు ఒకసారి కాదు 7 సార్లు అవకాశం ఇచ్చింది. 7 సార్లు లోపల నువ్వు ఎంతైతే జ్ఞానం సంపాదించుకున్నావో ఆ జ్ఞానంతో నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి ఆ విశ్వధర్మం ప్రకారం కనుక నువ్వు ఉంటే నువ్వు భగవంతుడు అవుతావు. లేకపోతే మళ్ళీ ఇంకో జన్మ అవుతుంది. నువ్వు అన్ని పోజేసుకున్నాను, నాకు ఇన్ని డబ్బులు వచ్చేసినాయి అనుకుంటే అన్ని నువ్వు దాచుకున్నా ఎవరో పాలైపోతుంది. నీ కొడుకు ఎవడో అది ఏమీ కాకుండా ఒక మూర్ఖుడిగా ఉంటాడు, ఉన్న డబ్బులన్నీ పోడు చేసేస్తాడు. అంటే పాత రోజులు ఏం చెప్పేవారంటే నువ్వు సంపాదన ప్యూరిటీ ఉండాలండి. నువ్వు సంపాదించడం గొప్ప కాదు, ఆ సంపాదనలో ఎంత ప్యూరిటీ ఉంది. ఎవరైతే ప్యూరిటీగా ఉన్నారో అది ఎప్పుడు నిలబడుతుందండి. ప్యూరిటీ లేకుండా నాకు ఏదో రకంగా డబ్బు వచ్చేసింది, నేను చాలా పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టేశాను, చాలామంది బాధలు పడి కష్టాలు పడి చాలామంది వ్యాపారాలు చేస్తాను అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు. అయితే దాని మీరు విశ్వధర్మం అడిగారు కాబట్టి చెప్తున్నానండి. ఇప్పుడు ఉదాహరణకి జీవాలతో వ్యాపారాలు చేస్తున్నారు, అవి రోజు దాన్ని కోస్తాం, అది బాధపడుతూ ఉంటుంది, అది కూడా క్షపిస్తుంది. ఆ పాపం కూడా యూనివర్స్లోకి వెళ్ళిపోతుంది మొత్తం. అది కంపల్సరీ వీళ్ళకి డబ్బులు రావచ్చు కానీ కంపల్సరీ ఎఫెక్ట్ అవుతుంది. అంటే మనం ఏవైతే సంపాదించామో సంపాదన ఏదైతే ఉందో అది బ్లెస్డ్ మనీ అయి ఉండాలి, ప్యూరిటీ అయి ఉండాలి, లీగల్ అయి ఉండాలి, మనం ట్యాక్స్ పెట్టి ఉండాలి, గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి. ఇక్కడ ఎలా ఉంది అది ఆటోమేటిక్గా అది విశ్వధర్మంలో అది మనకి బ్యాలెన్సింగ్ అయిపోతుంది. అన్నీ బ్యాలెన్సింగ్ అండి. శంబాలా 360 సొల్యూషన్స్ అనేది ఇన్బ్యాలెన్స్ని బ్యాలెన్సింగ్ చేసి మీకు ఏ కష్టం వచ్చిన లైఫ్లో ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, ఇంటలెక్చువల్, స్పిరిచువల్ విత్ ఆల్ లెవెల్స్ అన్నిటికి కూడా ఇక్కడ సొల్యూషన్స్ అనేవి ఉన్నది. అంటే ఇది ఒక సిస్టమ్. ఈ సిస్టంలో మీరు ఫాలో అవ్వాలంటే 100కి 100% అవుతేనే ఇందులో మీరు జర్నీ చేయగలుగుతారు. 99 వస్తే కుదరదు. ఇది విశ్వధర్మం ప్రకారం ఉంటుంది, యూనివర్సల్ లా ప్రకారం ఉంటుంది. దాని ప్రకారం కనుక మీరు అనుకుంటే మీరు శంబాలకు రాగలుగుతారు. సార్ సాధారణంగా మనం ఏదైనా ట్రిప్కి వెళ్తే ఆ ప్లేస్ బాగా నచ్చింది అనుకోండి, మళ్ళీ ఎప్పుడు వెళ్తామని అది ఎప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, మళ్ళీ వెళ్ళాలి బాగుంది. అంత అద్భుతమైన ప్లేస్కి వెళ్ళారు, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు, రాగానే మనసు ఏం చెప్తుంది, మళ్ళీ వెళ్ళాలనిపిస్తుందా? లేదంటే ఇప్పుడు మనం చూస్తున్నాం మన సొసైటీ ఎలా ఉందో, డబ్బు కోసం ఏదైనా చేస్తున్నారు, ఎంత క్రూరంగా ఉంది, అక్కడ అలా ఉండదు కదా. సో మళ్ళీ వెంటనే మళ్ళీ రిటర్న్ ఎలా అనిపించిందా, లేదంటే ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? చాలా మంచి క్వశ్చన్ అండి. అసలు హెవెన్లోంచి హెల్లోకి వచ్చాను. అవును. అందుకని ఇక్కడ నేను ఏమనుకున్నానంటే మరి ఇంత నేను నాలెడ్జ్ సంపాదించుకున్నాను కదా, ఈ నాలెడ్జ్ అందరికీ ఇచ్చి చాలా మందిని మళ్ళీ సో మీరు ఒక్కలే అక్కడ ఉండిపోయి మీరు ప్రశాంతత కావచ్చు అది పొందాలనుకోలేదు, మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో అందరినీ కూడా ఎక్స్పీరియన్స్ చేయించాలనుకున్నారు. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు అందరూ వెళ్ళిపోయిన అందరూ అక్కడ ఉండిపోయారు, అక్కడ ఆత్మరూపం ఉండిపోయారు. అక్కడ సాగు మరణం అనేది మీ ఇష్టం, మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇక్కడికి వచ్చి ఆ నాలెడ్జ్ని అందరికీ ఎడ్యుకేట్ చేసి అందరినీ తయారు చేసి వాళ్ళు కూడా ఒక మార్గం చూపించాం అనుకుంటే అందరూ ఎవరితో జ్ఞానం దేశంలో అందరూ ఎక్కడున్నారు, హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉన్నారు, నార్మల్ పీపుల్ అందరూ ఎక్కడ ఉన్నారు. మరి మనం కూడా అక్కడే ఉండిపోతే ఈ జ్ఞానం ఎంతమందికి వస్తుంది? ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అంత ప్రాబ్లంలో ఉంది. అందులో శంబాలా మాతే ఆశీస్సులతోనే జరుగుతుంది తప్ప ఇది నా ఇష్టం కాదు. నేను ఒక్క నిమిత్తం మాత్రం, నేను ఒక ఇన్స్ట్రుమెంట్, నాదేం కాదు. నేను కూడా ఒక ఇన్స్ట్రుమెంట్లా ఉండి అందరినీ కూడా ఆ జ్ఞానాన్ని అందరికీ ప్రసాదించి మీరు కూడా మీ థంబ్ ప్రింట్ డిఫరెన్స్, నా థంబ్ ప్రింట్ డిఫరెన్స్, మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, ప్రతి ఒక్కళ్ళు పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అని తెలుసుకుని ఈ జ్ఞానాన్ని అందరికీ పంచేలాగా మీరు నేర్చుకుని మీరు కూడా తయారై ఇది అందరినీ పంచాలనుకుంటున్నాను. ఎందుకంటే కర్మలు పోవాలంటే 4 రకాల వేలు ఉన్నాయండి. ఒకటంటే సెల్ఫ్ రియలైజేషన్, పశ్చాత్తాపంతో ఫస్ట్ 20% కర్మ క్లియర్ అవుతాయి. 2 సాధన చేయాలి. సాధన అంటే అందరూ ఏమనుకో ఒక మెడిటేషనే సాధన అనుకుంటున్నారు. అది జస్ట్ టెంపరీ, అది స్టార్టింగ్ పాయింట్, అక్కడితో ఆగిపోయింది. ఆ జ్ఞానం అంటే ఇంటర్నల్గా జర్నీ చేయాలి, మీ లోపలికి మీరు ప్రయాణం చేయగలగాలి, మీ ఆత్మ స్పందన తెలియాలి, హృదయ స్పందన తెలియాలి,
మీ ఆత్మతో మీరు మాట్లాడుకోవాలి, మీరు మమేకం అయిపోవాలి. అంటే ఆ జ్ఞానం ఆటోమేటిక్గా పొంగిపడుతుందండి. అదే సాధన అండి. 3 సేవ. సేవ అంటే ఏంటి? ఏదో గుళ్ళోకి వెళ్ళి ఒక పూజ చేపిస్తాం, లేకపోతే ఎవరికో ఒక భోజనం పెడతాం 10 రోజులు కాదండి. విశ్వంలో ఉన్న ప్రతి ప్రాణికి మనం ఉడతా బత్తి సాయం చేయాలండి. అది సేవ. 70% కర్మ క్లియర్ అవుతాయి. 4 సంకీర్తన. సంకీర్తన అంటే స్ప్రెడ్ చేస్తాం. ఇప్పుడు మీరున్నారు ఈ టీవీ, ఇంత మంచి యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రపంచానికి అందిస్తున్నారు. ఎవరైతే చూసి రేపొద్దున వీళ్ళందరూ మారి వాళ్ళకి మంచి జరిగింది అనుకోండి, ఆ బ్లెస్సింగ్స్ అన్ని మీ ఛానల్ వరకు కూడా వస్తూ ఉంటాయి. అంటే ఒక మంచి దాన్ని ఎన్నో ఉంటాయి, మొత్తం పగలు రాత్రి ఎలాగుందో మంచి చెడు కూడా ఉంది. ఒక మంచిని కూడా ప్రపంచానికి దాన్ని చేస్తుందని సంకీర్తన అంటారు. సంకీర్తన అంటే ఏంటండి? మామూలుగా నాదస్వరం చేస్తాం, పాటలు పాడతాం అనుకుంటారు. అంటే పాటల ద్వారా 10 మందికి అది చేర్చడం, అలాగే ఒక మంచి విషయాన్ని 10 మందికి తీసుకెళ్ళగలుగుతాం. నాలెడ్జ్, ఈ నాలెడ్జ్ అనేది అపరిమితం, దీనికి లిమిటేషన్ లేదండి. కానీ ఆ శంబాల నాలెడ్జ్ కనుక మనం తీసుకోగలిగితే కనుక మీ లోపల నుంచి వస్తుంది. జస్ట్ మిమ్మల్ని స్టార్ట్అప్ చేసి మిమ్మల్ని సిస్టంలో పెడితే మీ లోపల నుంచి అవేకన వచ్చేస్తుంది. మీ నాలెడ్జ్ని అందరికీ స్ప్రెడ్ చేయాలి, అలాగే మీ జ్ఞానాన్ని అందరికీ పంచాలి. అప్పుడు మీరు బ్యాలెన్సింగ్ అవుతారు, కర్మ లేకుండా అవుతారు, మీరు కష్టాలు లేకుండా అవుతారు. మీరు ఏంటంటే యూనివర్స్ని వదిలేసేసి ఈ ప్రపంచంలోనే ఉండి ఈ కష్టాలతోనే ఈ బాధలతోనే ఉండి రోజు తెల్లాలెగిస్తే ఫ్యామిలీలో రిలేషన్షిప్ లేవండి. ఎవరికి, ఇద్దరికి 3 పిల్లలు ఇద్దరికి పట్టలేదు. ఎందుకంటే దీనికి లింక్ ఏంటండి? డబ్బులు, మనీ. ఎవ్వరికి చాలా కష్టాలు పడుతున్నారు, అష్ట కష్టాలు పడుతున్నారు. ఉన్నోడి దగ్గర ఉంది, లేనోడి దగ్గర ఇబ్బందులు పడిపోతున్నారు. దాంతోపాటు అనారోగ్య సమస్యలు, హాస్పిటల్కి వెళ్తున్నారు, ట్యాబ్లెట్లు మింగుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఎన్నిటి నుంచి కూడా అతీతమైన ఇంకోటి ఉంది, అదే శంబాల 360 సొల్యూషన్. ఓకే సార్, చాలామందికి ఇప్పుడు మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలామందికి ఇప్పుడు శంబాల వెళ్ళాలి అనే భావన కలుగుతూ ఉంటుంది, బట్ ఎలా వెళ్ళాలో తెలియదు. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో, రెడీగా ఉంటారో వాళ్ళకి ముందుగా ప్రిపరేషన్స్ మీ మాటల్లో ఫైనల్గా చెప్పండి. ఎలాంటి ప్రిపరేషన్స్ వాళ్ళు ముందుగా తీసుకోవాలి? రావాలంటే రిక్వైర్డ్ నెసెసిటీస్ ఏంటి వాళ్ళకి? ఫస్ట్ మీకు ఇప్పటివరకు ఎన్నో లైఫ్లో కష్టాలు పడి ఉంటారు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లైఫ్లో. నో ప్రాబ్లం, ఇక్కడ నుంచి మీ వీడియో చూశారు, ఎవరు అమ్మవారే మీకు ఈ వీడియో చూపించింది మీకు అనుకోండి. నాకు ఈ మంచి వీడియో తగిలింది కాబట్టి ఈ రోజు నుంచి నేను ప్యూరిటీగా ఉందాం అనుకుంటున్నాను, నాలో మార్పుని వస్తాక నేను రెడీగా ఉన్నాను అనుకున్న తర్వాత నా వీడియోస్ అన్నీ మీరు చూడండి. shambhala360.com అని మీరు వెబ్సైట్లోకి వెళ్ళి కొడితే అన్నీ వచ్చేస్తాయి, ఇన్ఫర్మేషన్ అంతా మీకు వస్తుంది. అందులో ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి. చేసిన తర్వాత మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోండి, ఫస్ట్ అర్థం చేసుకోండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మీకు ఇంకా కాలితే నాలెడ్జ్ కాలితే ఇంక ఇవ్వడం జరుగుతుంది. అన్నీ అయిపోయిన తర్వాత మీరు నన్ను పర్సనల్గా కలవచ్చు. పర్సనల్గా కలితాక మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి వాట్సాప్లో. అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడు ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. ఆ ప్రోటోకాల్లో మీరు రావచ్చు. ఆ ప్రోటోకాల్ ఏంటంటే, మీరు వచ్చే ముందు రోజు, ఏ రోజు అయితే ముందు రోజు ఉందో 3 కేజీలు సముద్ర ఉప్పు ఉంటుంది కదండి, 15 లీటర్ల బకెట్లు ఉప్పు వేసుకోండి, శుభ్రం కలిపేసుకోండి. కలిపోయిన తర్వాత తలారా స్నానం చేసేయండి. మళ్ళీ 2వ బకెట్ నార్మల్గా మీరు షాంపూ సబ్బుతో ఎలా స్నానం చేస్తారో స్నానం చేసేయండి. చేసిన తర్వాత మీరు నా అపాయింట్మెంట్ తీసుకుంటండి. టైం అంటే టైంకి రావాలండి. నేను టైం 10 to 1 చెప్పానంటే మీరు 5 నిమిషాలతో ఒక 10కి రావాలి. మీరు 10 గంటల 5 నిమిషాలకు వచ్చినా నా అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే యూనివర్స్ లా ఇది, ధర్మం, విశ్వధర్మం. మీరు విశ్వధర్మాన్ని పాటిస్తాను అనుకుంటేనే మీరు రండి, లేదు నాకు నా వల్ల అవ్వదు అనుకుంటే వద్దు. ఈ సిస్టమ్ కూడా 100కి 100 వస్తే పాస్ అయినట్టు. మొత్తం నా ప్రోటోకాల్ అంతా 100% ఫాలో అవుతా అనుకుంటే రండి. మీకు ఏ కష్టం ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా నా దగ్గరికి వచ్చిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మీరు చూసేశారు కాబట్టి మీకు ఫస్ట్ నేను అనుభవం చూపిస్తాను. మీ మైండ్ జీరోలోకి వెళ్ళేసి వస్తా, మీకు ఎక్స్పీరియన్స్ చూపిస్తా. సంబాలాలో ఎలా ఉంటుందంటే ఒక శాంపుల్ అనమాట ఇది ఏవి ఉంటుంది అంతే. అయిపోయిన తర్వాత మీరు లైఫ్లో ఎక్కడ స్టక్అప్ అయిపోయారు, మీకు ఏ ప్రాబ్లం ఉందో, ఎందువల్ల మీరు వెళ్ళైపోతున్నారు అనేది కూడా మీకు నేను చెప్తాను. మీ పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ థింగ్, మీరు అలా ఫాలో అయితే కనుక మీరు మా జోన్లోకి రావచ్చు. నేను మీరు ఒకటే, అందరం ఒకటే. అందరూ ఇది నేర్చుకోండి, మనందరం కలిసి ఇది నేర్చుకొని అందరం కలిసి జర్నీ చేద్దాం. ఇక్కడ నేను ఎవరు గురువుని కాదు, ఏం కాదు, నేను కామన్ పర్సన్. మీరు నన్ను గురువుగా భావించవద్దు, అర్థమైందండి. నేను వెళ్ళాను కాబట్టి ఒక టీచర్ అనుకోండి, మీరు కూడా టీచర్స్గా తయారవ్వండి. అంటే మీ గురువు మీ ఆత్మ, మీ భగవంతుడు మీ ఆత్మ, అంతా మీ లోపలే ఉంది. మీ లోపలికి ఎలా వెళ్ళాలో, ఎలా అనుభవం పొందాలో నేను అనుభవం పొందాను కాబట్టి అది మీకు నేను చూపించగలుగుతాను, మీకు అనుభవం చూపించగలుగుతాను, చేయించగలుగుతాను. అది మీకు 100% అది నిజం అనిపిస్తే, ఇది రైట్ ఇస్ పాత్ అనుకుంటే మీరు జర్నీ చేయండి. మీరు ఏ రకమైన నెగిటివ్గా అనుకుంటే దయచేసి కాల్ చేయొద్దు, దయచేసి కామెంట్లు కూడా నెగిటివ్గా పెట్టద్దు. ఒకవేళ పెట్టినా కూడా అది మీకే మంచిది కాదు, నాకేం మంచిది కాదు, నాకేం ప్రాబ్లం లేదు, నేను తీసుకున్నాను మొత్తం అంతా. నాకు నెగిటివ్ పాజిటివ్ అనేది లేవు, అది మీ ఇష్టం, మీ విజ్ఞతగా వదిలేశాను మొత్తం అంతా. ఎందుకంటే మీరు అనుభవం పొందిన తర్వాత, వచ్చిన తర్వాత, నా దగ్గరకు వచ్చిన తర్వాత మీకు అది కరెక్ట్ కాదనిపిస్తే అప్పుడు 100% మీరు దాన్ని
నొక్కి ఒక్క నుంచి చూపించండి, చెప్పండి. రాకుండా మీరు ముందే మీరు ఊహించేసుకుని ఇది కరెక్ట్ కాదు అనుకుంటే నేనేం చేయలేను. శంబాల లాంటి అద్భుతమైన ప్రదేశాన్ని గురించి ఎన్నో విశేషాలు తెలియజేశారు. మీ సంస్థ ద్వారా ఎంతోమంది శంబాలాకి చేరుకోవాలని చెప్పి, ఆ ప్రదేశం యొక్క రహస్యాలు కావచ్చు, అక్కడ ఉన్న డివినిటీని ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జర్నీ సార్. థ్యాంక్ యూ అండి, లవ్ యూ అండి. మీరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే శంబాల అనుభవం పొందండి, మీరు కూడా నాలా తయారవ్వండి. మీరు ఒకటే, మన అందరిది ఇది, ఈ సంస్థ మీదే. మీరు నేర్చుకుంటే మీరే దీన్ని ప్రమోట్ చేసి మీరు కూడా ప్రపంచాన్ని చేరువ చేయొచ్చు. ప్రపంచాన్ని కలుపుద్దాం, విశ్వం కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. ప్రపంచంలో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, లవ్ యూ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు, మీ యాజమాన్యానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నాను. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్.